today we are going to meditate on the second gift of the Holy Spirit from 1 Corinthians chapter 12 and verse 8. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనములో నుండి ఉన్నటువంటి ఒక మాటల్లో రెండవ వరమును గురించినట్టుగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. It is written, to another the word of knowledge by the same Spirit. మరియొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును ఇచ్చెను. The last month we saw about the gift of the wisdom. మరి గడిచినటువంటి మాసంలో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు బుద్ధి వాక్యమును గురించి మనం ధ్యానించాం. So already I told you both these gifts, the gifts of the knowledge and the gift of wisdom, are interlinked. బుద్ధి వాక్యం అనేటువంటిదే కానీ జ్ఞానం అనే వాక్యం అనేటువంటిదే కానీ ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలుపబడినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. The knowledge and this wisdom is called logos. ఈ యొక్క జ్ఞానము అనేటువంటి దానిని ఏమన్నారంటే లోగోస్ అని పిలుస్తారు. Greek word, it is a Greek word. గ్రీకులో లోగోస్ అనే మాట వాడబడింది. In Aramaic it is gnesko. అరమేక్ లో గ్నెస్కో అనేటువంటి మాట, which means అంటే దాని అర్థం search, వెతకడం, assemble, లేకపోతే ఏదో ఒక పుస్తకం కూడబెట్టడం. Yes, assembling. See, assemble means you know all the equipments like cell phone and machineries. When they come from foreign country, they come in parts and that is assembled in India. సాధారణంగా ఒక్కొక్క వస్తువును తయారు చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాయంటే అన్ని పార్ట్లు దానిలో ఉన్నటువంటి విడివిడి భాగాలన్నీ కూడా ఎక్కడెక్కడో తయారు చేయబడినటువంటివి ఇక్కడ తీసుకొచ్చాక మన భారతదేశంలో ఏం చేస్తారంటే వాటిలన్నింటినీ కలిపి ఒక సెల్ ఫోన్ అనో వాటన్నింటిని కలిపి ఒక రేడియో అనో టీవీ అనో ఇలా కలుపుతుంటారు. దాన్ని అసెంబ్లింగ్ అంటారు. That is also the same like the gift of knowledge. అది కూడా ఒక జ్ఞాన వాక్యము అనేటువంటి ఒక వరముతో కూడినటువంటిది. This knowledge is imparted from heaven. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది పరలోకము నుండి అనుగ్రహించబడినది and given in the hand of a servant of God. ఒక దైవ సేవకుని యొక్క చేతుల్లో పెట్టబడి ఉన్నది. So that you can assemble whatever God has given you. అప్పుడు దేవుడు మీకు ఏదైతే ఇచ్చినాడో వాటన్నిటిని అలా ప్రోగు చేసి తీసుకొచ్చి, and the next meaning is utilization. ఆ తర్వాత ఉన్నటువంటి అర్థం ఏంటంటే దాన్ని ఉపయోగించడం, వినియోగించడం. and how you use that gift that is given in your hand. నీ చేతుల్లోనికి ఇవ్వబడినటువంటి ఒక వరమును నువ్వు ఎలాగోనా వాడుకోగలుగుతుంటావు. So today we are going to meditate on this gift of the spirit of knowledge. ఈ దినాన్ని జ్ఞాన వాక్యము అనేటువంటి ఈ వరమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. and there is no need to mention, the reference says it is by the same spirit. అదే ఆత్మ ద్వారా అనేటువంటి రీతిగా అక్కడ వాడబడింది మాట. This gift is not given by man, it is given by the Holy Spirit. ఈ యొక్క వరం అనేటువంటిది కూడా మనుషుల వలన అనుగ్రహించబడినటువంటిది కాకుండా పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడి ఉన్నది. So it is perfectly from God. ఇది ఖచ్చితంగా పరిపూర్ణంగా దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన వరం. Romans 11:33 says, రోమా పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఏమంటుందంటే, the Lord of hosts is the abode of true knowledge. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన బుద్ధి జ్ఞానముల కంటే పైగా నుండినటువంటి వాడు. The depth of riches of both wisdom and knowledge of God. ఈ బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపద అనేటువంటిది లోతుగా ఆ దేవునిలో ఉండినటువంటిది. Colossians 2:3 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందంటే, in whom are hid all the treasures of wisdom and knowledge. ఆయన యందే సర్వ జ్ఞానముల యొక్క గుప్తమై ఉన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. So God is interested that his children should have the knowledge. ఆయన యొక్క బిడ్డలైనటువంటి వారు ఇట్టి జ్ఞానమును కలిగి ఉండాలని దేవుడు ఆసక్తికరంగా ఉండి ఉన్నాడు. Hosea 4:6 says, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటుంది, my people are destroyed for lack of knowledge. నా యొక్క ప్రజలు జ్ఞానము లేనందు చేతనే నశించిపోతున్నారు అంటున్నాడు. Today if you look at the ministries or churches, ఈ రోజు నీ మన యొక్క సేవా పరిచర్యలలో లేక సంఘములలో చూస్తే, you know there are so many problems in the churches. సంఘములో అనేకమైన సమస్యలు ఉంటూ ఉన్నాయి. and so many misunderstanding about the word of God. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని గురించి కూడా చాలా అపార్థాలు ఉంటూ ఉన్నాయి. You know why all this is happening? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా అండి? because of the lack of knowledge. జ్ఞానము లేకపోవటం వల్లనే. what kind of knowledge? ఎటువంటి జ్ఞానం అండి? it's not the worldly knowledge. అది లోక సంబంధమైన జ్ఞానం అని not కాదు. the education given knowledge. లేక విద్యాపరంగా వచ్చిన జ్ఞానం అని కాదు. it is about the knowledge of God. దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోవటం వలన. the same Hosea, the 4th chapter and 1st verse says, అదే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, the Lord says there is no knowledge of God in the land. ఈ
భూమి మీద కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోయాను అంటున్నాడు. The same Hosea 6:6 says, అదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, we almost always say this reference. మనం చాలా సార్లు ఈ వచనం చెప్తూ ఉంటాం. It says, for I desired mercy and not sacrifice. నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరువాడను కాను. You know, there is a continuation to that reference. ఆ తర్వాత ఆ వచనం ఇంకా కొనసాగుతూ ఇలా ఉంది. And the Bible says, and the knowledge of God more than burnt offering. మీ దహన బలుల కంటే దేవుని గురించినటువంటి జ్ఞానమును మేము కోరుతూ ఉన్నాను అంటున్నాడు. Today we don't give any burnt offering. ఈ రోజున మనం ఏ దహన బలులు అర్పించడం లేదు. You know what offering we give always? మనం ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి బలి ఏమిటో తెలుసా అండి? స్తోత్ర బలి. స్తోత్ర బలి. From morning till night. మా ఉదయం నుంచి రాత్రి వరకు స్తోత్రం 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 అంటూ ఉంటాం. Some priests, oh, just say స్తోత్రం from morning till night, that is enough. కొంతమంది ఏమనుకుంటారంటే ఈలాగున ఉదయం నుంచి సాయంకాలం వరకు చెప్తే చాలు అనుకుంటాం. But just by saying స్తోత్రం స్తోత్రం you will not have knowledge of God. ఈలాగున స్తోత్రం స్తోత్రం అని స్తోత్ర బలి చెప్పినంత మాత్రాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాదు. You need to know who is God, what is God, how is he revealed to man and everything. దేవుడు ఎవరై ఉన్నారు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎట్లా ఉంటూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. So God says, I'm interested in man to know me more than his burnt offering. ఈ యొక్క మనుషులైనటువంటి వారు వాళ్ళు ఇచ్చేటువంటి దహన బలుల కంటే నన్ను తెలుసుకునేటువంటి ఒక జ్ఞానం కలిగి ఉండట్లో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు దేవుడు. So now very important question. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. Why should God give us knowledge? అసలు ఎందుకు దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి? Why do you think that God should give us his knowledge? ఎందుకు దేవుడు తన యొక్క జ్ఞానాన్ని మనకి ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉన్నారు? A very good reason is, దానికి ఒక సరైనటువంటి జవాబు ఏంటంటే, he wanted us to be like him on earth. మనము ఈ భూమి మీద ఆయనను పోలి ఉండాలని, ఆయన వలె ఉండాలని, అదే ఆయన యొక్క కోరిక. If you see Psalm 82:6, కీర్తన గ్రంథంలో నుంచి 82వ కీర్తన 6వ వచనంలో కనుక మనం చూస్తే, it is written, I have said ye are gods, మీరు దైవములని నేను చెప్పి ఉండలేదా అని and అంటున్నాడు. all of you are children of the most high. మీరందరూ కూడా సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులని నేను చెప్పలేదా అంటున్నాడు. So what does God say about you and me? అంటే మీ గురించి నా గురించి దేవుడు ఏమంటున్నాడు అన్నమాట He అండి. says you are gods. మీరు దైవములై ఉన్నారు. So sister, how can you say that? సహోదరి, ఇదేంటండి మన దైవములని ఎలా చెప్పగలుగుతారమ్మా? I am not telling it. నేను చెప్పట్లేదండి ఆ మాట. The Bible says so. బైబిల్ చెప్తుంది ఆ మాట. Even Jesus Christ said in John 10:34 and 35. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 35 వచనాల్లో యేసు ప్రభు కూడా ఆ మాట అంటూ ఉన్నారు. Is it not written in your law, I said ye are gods? మీరు దైవములని నేను చెప్పి ఉన్నానని మీ లేఖనములలో వ్రాయబడి ఉండలేదా అని అంటున్నాడు. 2 Peter 1:4 says, ye might be partakers of the divine nature. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఆ దైవ స్వభావములో పాలివారగునట్లు అని అంటున్నాడు. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. Every basic of Christian's truth starts in Genesis 1st chapter. ఏమండి, సాధారణంగా ఏ క్రైస్తవ సత్యమైనా ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచే ప్రారంభమవుతోంది. When God created Adam and Eve, దేవుడైన యెహోవా ఆదాము హవ్వలను సృజించినప్పుడు he did not create them as slaves. వారిని బానిసలుగా అన్నట్టుగా చేయలేదు ఆయన. Not even as children. చివరికి పిల్లల్లాగా అన్నట్టుగా కూడా కాదండి. The Bible says God created Adam and Eve in his own image and own likeness. దేవుడు ఈ ఆదాము హవ్వలైనటువంటి వారిని చేసినప్పుడు తన యొక్క స్వంత స్వరూపంలో తన పోలికలో చేశాడు ఈ మానవుని. So what is the image of God? అంటే అలాంటప్పుడు ఆ దేవుని యొక్క స్వరూపం ఏమిటి? What is the likeness of God? ఆ దేవుని యొక్క పోలిక ఏమిటి? Do you think God is just 6 feet and or 5 feet? దేవుడు ఒక 6 అడుగులు ఎత్తు లేక మనకులాగా 5 అడుగులు ఎత్తు అని అనుకుందామా? With flesh and blood? ఏమండి, మనకులాగే మాంసము చర్మము కలిగినటువంటి వాడు అనుకుందామా? కాదు, not at all. కానే కాదు. In his likeness, ఆయన యొక్క పోలికలు in అన్నప్పుడు, his image, ఆయన యొక్క స్వరూపములు అన్నప్పుడు, to have the wisdom and knowledge of God. ఆయనకున్న జ్ఞానము వివేచన మనం కలిగి God ఉండాలని. gave his own true nature to Adam. ఆయన తన యొక్క సొంత స్వభావాన్ని ఆదాముకి ఇచ్చి ఉన్నాడు. And gave him only one commandment, not to eat the fruit of the knowledge. ఒకే ఒక్క కండిషన్ గా పెట్టినాడు అక్కడ. ఏంటంటే ఆ మంచి చెడ్డల తెలివితేటలను ఇచ్చేటువంటి ఆ పండు తినొద్దని చెప్పాడు. త్వరగా చెప్పేస్తున్నా మంచి చెడు అని. బట్ లిసన్, దెర్ ఇస్ బ్యాడ్ ఇన్ దట్ వర్డ్. అందులో చెడు అనేటువంటిది ఉంది. ఎస్, గుడ్ అండ్ బ్యాడ్. మంచి ఉంది,
చెడు ఉంది. God did not intend that man should have any bad in his life. అందుచేత ఈ మానవుడు తన యొక్క జీవితంలో ఏ చెడుగు ఉండకూడదని అది దేవుని యొక్క ఆలోచన. God gave everything good to man. దేవుడు సమస్తము కూడా మనిషికి మంచిదానినే ఇచ్చి ఉన్నాడు. He never planned suffering, ఎప్పుడు మనం శ్రమ పడాలని ఆయన ఉద్దేశించింది కాదు. any pain, ఏ బాధ అనుభవించాలని కానీ, any curse, ఏ శాపాన్ని అనుభవించాలని కానీ, but he wanted man to be like him on earth. మనం అందరం కూడా ఈ భూమి మీద ఆయన ఎట్టివాడైనాడో అలా ఉండాలని To కోరుకున్నాడు. rule over this earth, ఈ భూమిని మనం ఏలాలని to కోరుకున్నాడు. have dominion over this earth. ఈ భూమి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. But Satan was the usurper of God's glory from man. కానీ సాతానుడు ఈ మనుషుని మీద ఉండినటువంటి దేవుని యొక్క మహిమను దొంగిలించినటువంటి వాడు. Man was driven away from the Garden of Eden. అందుచేత ఈ మానవుడు ఏదైనా తోటల నుంచి బయటికి నెట్టివేయబడి ఉన్నాడు. God said, hereafter I am not going to visit man face to face. ఇక మీదట నేను ఈ మానవుని ముఖాముఖిగా నేను చూడను అన్నట్టు There అంటాడు is a దేవుడు. screen between man and God. ఈ మనుషునికి దేవునికి మధ్యలో ఒక తెర అడ్డుగా వచ్చి ఉన్నది. Even if you see in the Old Testament, పాత నిబంధనలో కూడా మనం చూస్తే when they created the temple, వారు దేవాలయాన్ని కట్టినప్పుడు there was a most holy place, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. and the mercy seat was kept in it. అలాగనే దాని మీద కరుణాపీఠం ఉంచబడింది. Only the high priest was supposed to visit the place, that is also once in a year. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళేది. అది కూడా మళ్ళీ సంవత్సరానికి ఒకసారి And మాత్రమే. even this holy the man cannot, high priest cannot see the glory of God face to face. అయినప్పటికీ ఇంతటి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నా ముఖాముఖిగా దేవుని చూసే అవకాశం లేకపోయింది. Even he cannot open his eyes inside that place. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అతను కన్నులు కూడా తెరవలేనట్టుగా ఉండేవాడు ఆయన. Because I have already told you, I think, బహుశా నేను మీతో అయితే ముందే చెప్పినట్టున్నాను. when the high priest entered that veil, ఈ యొక్క ప్రధాన యాజకుడు ఆ తెరను దాటి లోపలికి వెళ్ళినప్పుడు the first things that goes in his hand is the smoke. మొట్టమొదటిగా అతని యొక్క చేతిలో పట్టుకొని వెళ్ళేటువంటిది ఏంటంటే The incense. ఆ పొగ ద్రవ్యం, సుగంధ ద్రవ్యాలతో వేసే పొగ. That will be filled, the smoke will be full in that holy place. ఆ యొక్క సుగంధ ద్రవ్యముల యొక్క పొగ ఆ అతి పరిశుద్ధ స్థలం అంతా నిండిపోతూ ఉంది. And he cannot even open his eyes when there is so much of smoke. అంతగా పొగగా ఉండినప్పుడు ఇక ఈయన కన్నులు కూడా తెరవలేని పరిస్థితిగా ఉండి ఉన్నాడు. You know what happens? ఏం జరిగిందో తెలుసా అండి? He will has to go with the burning eyes when he enters that holy place. ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళినప్పుడు మండుచున్న కళ్ళతో అతడు వెళుతూ ఉన్నాడు. You think God was happy with such a situation? ఏమన్నా అలాంటి పరిస్థితి విషయంలో దేవుడు సంతోషంగా ఉంటాడు అనుకుంటారా? Now God wanted to do something to bring back this glory and his communion with man. అక్కడ ఆ యొక్క మహిమని అలాగే మానవునితో కూడినటువంటి సహవాసాన్ని తిరిగి మానవుని దగ్గర తీసుకొని రావాలని అది దేవుని యొక్క ఉద్దేశం. He అక్కడ wanted to give the same wisdom, knowledge and likeness and the glory back to man. ఆ దేవుని కలిగినటువంటి అదే జ్ఞానము, అదే వివేచన, అదే మహిమ తిరిగి మనిషికి ఇవ్వాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. He wanted us to be partakers of his divine nature. మనము ఆయనకున్నటువంటి దైవిక స్వభావంలో మనం పాలి భాగస్థులమై ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క So ఉద్దేశం. what was God's eternal plan? కాబట్టి దేవుని యొక్క నిత్యమైన సంకల్పం ఏమైనది? He sent his son into this world. తన కుమారుని లోకంలోనికి He పంపినాడు. came as Emmanuel in Matthew 1:23. మత్తయి 1:23లో ఇమ్మానుయేల్ అనే పేరుతో వచ్చి ఉన్నాడు. 1 Timothy 3:16 says God was manifest in flesh. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 దేవాతి దేవుడే శరీరాకారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. Romans 9:15 also says the same thing. రోమీయుల రాసిన పత్రిక 9:15 కూడా అదే మాట చెప్తూ ఉన్నది. 1 John 5:20. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20లో And Isaiah the whole chapter of 53. అలానే యెషయా గ్రంథములో 53వ అధ్యాయం అంతా కూడాను. As servants of God we all know this. ఏమండి, దైవ సేవకులుగా మనం ఈ విషయాల్ని ఎరిగిన వారమై ఉంటూ ఉన్నాము. God was manifest in flesh. దేవుడు శరీరాకారుడుగా తను తాను బయలుపరచుకుని And he ఉన్నాడు. came into this world as man. ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఉన్నాడు. And shed his blood on the cross. ఆయన తన యొక్క రక్తాన్ని సిలువలో చిందించి ఉన్నాడు. And Acts 20:28 says, అపోస్తలుల కార్యములు 20:28 he has purchased us with his own blood. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం అంటున్నాడు. Ephesians 1:7 says we have redemption through his blood. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచన కలిగి ఉన్నది అంటున్నాడు. And Colossians 1:14 says peace through his blood. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 ఆయన రక్తము వలన మనకు సమాధానము కలుగుతున్నది అంటున్నాడు. Whose blood? ఎవరి రక్తం అండి? Now listen carefully. చాలా జాగ్రత్త వినండి. Morning I was telling Anaya, ఉదయకాలం అన్నయ్యతో మాట్లాడుకున్నాం.
we servants of God preach, చాలాసార్లు దైవ సేవకులమైనటువంటి మనం వాక్యాన్ని బోధించేటప్పుడు we say precious blood of Jesus Christ, యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తం అని అంటూ ఉంటాం. holy blood, పరిశుద్ధమైన రక్తం there అంటాం. is no sin in his blood. అందులో ఏ పాపము లేనటువంటి రక్తం అంటాం. Of course all this is true. ఇవన్నీ వాస్తవమే. You know, the best truth in this is, అయితే ఇందులో ఇంకా అతి శ్రేష్టమైన సత్యం ఏమిటంటే whose blood is it? ఎవరి రక్తం అండి అది? It's God's blood. అది దేవుని రక్తం. అది It's God's blood. దేవుడు తన రక్తం ఇచ్చి, It's not the blood of a man. ఒక మనుషుని యొక్క రక్తం అనేది కాదది. This blood did not come from hereditary. ఇదేదో వంశ పారంపర్యంగా పిత్రార్జితంగా వచ్చిన రక్తం The కాదు. Bible hereditary stopped in the birth of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క జనన విషయంలో ఆ వంశ పారంపర్యంగా వచ్చే పిత్రార్జితం ఆగిపోయింది అక్కడ. You take Matthew 1st chapter and read from Genesis, you can read the history till Jesus. మనం ఆది కాండం దగ్గర నుంచి కూడా చరిత్రను యేసుక్రీస్తు వారి వరకు చదివితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కూడా, But when you come to Jesus, యేసు దగ్గరికి వచ్చేసరికి it's written the son of Mary, మరియ కుమారుడైన యేసు అని అన్నారు అక్కడ. not Joseph. అక్కడ యోసేపు కుమారుడు కాడు యేసయ్య. No, Jesus did not have the blood of Joseph. అనగా తండ్రిగా పలానా శరీర సంబంధమైన ఒక వ్యక్తి యొక్క రక్తం పంచుకొని వచ్చినటువంటి వాడు కాడు He యేసయ్య. was just a father who gave his name to Jesus, that's all. యేసుకి ఒక తండ్రిగా పరిగణించబడేటువంటి ప్రధానం చేయబడిన వాడుగా పేరు ఇవ్వబడిందే తప్ప యోసేపు యొక్క రక్తంతో వచ్చిన వాడు కాడు. So what is the blood of Jesus? అలాంటప్పుడు యేసు యొక్క రక్తము ఇది ఎవరి రక్తం అన్నమాట అండి ఇది? The Bible says he has purchased us with his own blood. దేవుని యొక్క వాక్యం ఏమంటదంటే దేవుడు తన స్వంత రక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు అని అంటున్నాడు. So whose blood? అంటే ఎవరి రక్తం అన్నమాట అండి ఇది? God's blood. దేవుని రక్తం అది. God's own blood. దేవుని యొక్క స్వంత రక్తం అండి అది. He came to shed his own blood on this world. ఆయన ఈ లోకంలో మన కొరకు తన స్వంత రక్తాన్ని చిందించడానికి దేవుడు మానవుడిగా వచ్చి ఉన్నాడు. And obtained redemption for us. మన కొరకు ఈ యొక్క విమోచన అనేటువంటి సంపాదించి And what పెట్టాడు. did he do with his blood? ఈ రక్తముతో ఆయన ఏం చేశాడు మనకి? The Bible says he is our most high priest. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడంట. He did not enter any temple that is in this world. భూమి మీద ఉన్నటువంటి దేవాలయంలోనికి ఆయన ప్రవేశించలేదు. If కానీ you read the book of Hebrews హెబ్రీయులకు రాసిన పత్రికను చదివితే 9 and 12, 9వ అధ్యాయము 11వ వచనంలో it's written he entered the most holy place in heaven with his own blood. ఆయన తన స్వంత రక్తముతో పరలోకమందునటువంటి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించాను అంటున్నాడు. We have to understand one simple truth. ఒక చిన్న సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. Blood and flesh does not inherit heaven. వాస్తవానికి రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోననేరవు. Even when you go to heaven, you are not going to go in flesh and blood. ఒకవేళ ఎవరు పరలోకానికి వెళుతున్నా కానీ ఈ రక్త మాంసాలతో మన పరలోకానికి వెళ్ళటం So లేదు. why did God come to this earth? అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? To have the likeness of man, ఆ మనిషిని యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉండడానికి, with flesh and blood, ఈ శరీర రక్త మాంసములో పాలు పంపులు పంచుకోవడానికి, and to shed his blood. తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించడానికి, Not only in this world, ఈ లోకములో మాత్రమే but కాదు, when he entered the most holy place in heaven, ఆ పరలోకములో అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఆయన వెళ్ళినప్పుడు the Bible says he carried his own blood in his hand. బైబిల్ ఏమంటదంటే ఆయన తన స్వంత రక్తాన్ని ఆయన మోసుకొని తీసుకొని వెళ్ళాడంట. And when he went to heaven, he had the blood in his hand. ఆయన పరలోకంలోనికి వెళ్ళినప్పుడు తన యొక్క చేతులలో రక్తాన్ని పట్టుకొని వెళ్ళి ఉన్నాడు. He was representing all the high priests you put together in this world. ఈ లోకములో ప్రధాన యాజకులుగా ఉంచబడినటువంటి వారందరికీ ప్రతినిధిగా ఆయన వెళుతున్నాడు అక్కడికి. That is why when Magdalene Maria came to touch Jesus, అందుచేతనే మగ్దలేనే మరియ యేసును చూచి గబుక్కుని తాకబోయేసరికి he said, "Don't touch me." ఆయన అన్నాడు కదా, నన్ను అప్పుడే ముట్టుకోవద్దు. Because he was not just Jesus. ఏం చేదనంటే ఆయన ఒట్టి యేసు కాడిగా, He was a high priest. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడు. The high priest is supposed to clean himself for 3 days before he enters the holy place. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి దానికి ముందు 3 రోజుల పాటు అతడు శుద్ధి చేయబడాలి. Jesus Christ has shed his blood, and he was having his own blood in the hand. యేసుక్రీస్తు అనేటువంటి ఈయన ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించి తన రక్తాన్ని తన చేతుల్లో పట్టుకొని వెళుతున్నాడు. Not only Magdalene Maria, ఈ మగ్దలేన మరియ మాత్రమే కాదు, no man should have touched Jesus before he could have entered the holy place. యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో అతి పరిశుద్ధ స్థలం అనే పరలోకంలోని చేరేదానికి ముందు
ఏ మనుషుడు కూడా ఆయన ముట్టుకోవడానికి అవకాశం That లేదు. is why he said, అందుచేతనే ఆయన అన్నారు, I am going to heaven, నేను పరలోకానికి వెక్కిపోతూ to ఉన్నాను, your father and my father, నీ యొక్క తండ్రి దగ్గరికి నా యొక్క తండ్రి దగ్గరికి, and by evening I will come again. మరలా సాయంకాలం తిరిగి వస్తాను నేను. Jesus Christ entered heaven, అలాగనే యేసు పరలోకంలోనికి వెళ్ళి and he entered the most holy place, అక్కడున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. and he had kept his blood in the most holy place. అక్కడ అలాగనే అతి పరిశుద్ధ స్థలములో తన యొక్క రక్తాన్ని The ప్రోక్షించాడు. blood is there in heaven even today, pleading for you and me. ఈ రోజు కూడా ఆ యొక్క రక్తం అనేటువంటిది నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంది. If you see the book of Revelation, ప్రకటన గ్రంథంలో చూస్తే, I'm not giving you the reference, రెఫరెన్సెస్ ఇవ్వట్లేదు కానీ, there the place says the precious blood of the saints, the martyrs, are crying unto God. హతసాక్షులైనటువంటి వారి యొక్క రక్తము అక్కడ దేవునికి మొర్రపెడుతుంది అని వ్రాయబడి ఉంది. If the blood of a human being can cry unto God, ఒక మనుషుని యొక్క రక్తం అనేటువంటిది అలాగనే దేవునికి మొర్రపెట్టగలిగితే, the Bible says if the blood of Abel can cry unto God, అలాగనే హేబెల్ యొక్క రక్తము కూడా దేవునికి మొర్రపెట్టగలిగితే, do you think the blood of Jesus Christ cannot speak for you and me even after 2000 years? ఏమండి, మన కొరకు చిందింపబడి అక్కడ ప్రోక్షింపబడినటువంటి ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఈ 2000 సంవత్సరాలైనా ఇప్పటికి ఇంకా మన కొరకు మొర్రపెట్టట్లేదని అనుకుంటామా? Hallelujah. హల్లెలూయా. The blood has life. ఆ యొక్క రక్తములో ప్రాణం ఉంది. That is why we are having grace in this world even today. అందుచేతనే ఈ రోజు కూడా మనం ఎలాగనే దేవుని స్తుతిస్తూ మనం జీవించగలుగుతున్నాం. So coming to my point, ఇప్పుడు నేను చెప్తున్న అంశంలోనికి he వస్తే, did not purchase only redemption. ఆయన కేవలం విమోచన మాత్రమే కొనినటువంటి వాడు కాడు. If you look at the Bible, బైబిల్ గ్రంథంలో చూస్తే, when Jesus Christ was on the cross, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఉండి ఉన్నప్పుడు, and when he has finished everything, ఆయన సమస్తాన్ని ముగించేసినప్పుడు, you know the first thing that happened in a church, that is in the synagogue, ఆ సమాజ మందిరములో జరిగినటువంటి మొట్టమొదటి విషయం ఏమనగా, the Bible says the veil was torn from top to bottom. ఆ దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుండి కిందికి చినిగెను. The separation that was still Jesus Christ was taken away. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరణము వరకు ఉండినటువంటి యొక్క తేడా లేక వేరుపరిచేటువంటి యొక్క తెర తీసివేయబడింది. Now we can go to the Father directly. ఇప్పుడు మనం తిన్నగా సూటిగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళే అవకాశం And what వచ్చింది. did Jesus do after getting us into the heaven? ఆయన పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చేశారు? Ephesians 4:8 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటోంది, when he ascended upon high, ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినప్పుడు he led captivity captive, ఆయన చెరను చెరగానే పట్టుకొని వెళ్ళి and gave gifts unto men. వారికి ఈవులను అనుగ్రహించెను అని రాయబడి ఉంది. The second thing, రెండో విషయం, the first thing is he brought us redemption. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన తన యొక్క రక్తం ద్వారా మనకు విమోచన తెచ్చాడు. Because he entered the holy place with his own blood, ఆయన తన యొక్క సొంత రక్తముతో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు గనుక he sent the Holy Spirit into this world. ఆయన తన యొక్క పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపి ఉన్నాడు. God cannot dwell in filthy places. దేవుడు మురికి స్థలాలలో నివసించలేడండి. The Holy Spirit cannot dwell in filthy places. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన ఆత్మ గనుక మురికిగా ఉన్న చోట్ల But ఉండలేడు. how ఆయన. does he come and dwell among men? అయితే ఆయన ఎలాగొచ్చి మనుషుల మధ్యలో నివసించగలుగుతున్నాడు? It is the blood of Jesus Christ. అది యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి. When you are washed with the blood of Jesus Christ, ఎప్పుడైతే మనం యేసు రక్తంతో మనం కడగబడి ఉన్నాం, when your heart is cleansed with the blood of Jesus, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఎప్పుడైతే నువ్వు హృదయం శుద్ధి చేయబడిందో, the first thing happens that you are sealed with the Holy Spirit promise. అప్పుడు నీలో జరిగేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానం చేత నువ్వు ముద్ర వేయబడుతున్నావు. Hallelujah. హల్లెలూయా. That is how the Lord told the disciples to wait for the power from on high. అందుచేతనే పైనుండి శక్తి పొందుకునేటంత వరకు మీరు కనిపెట్టండి అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. That is the reason. అదే కారణం. That is the reason that Jesus Christ came into this world. యేసు క్రీస్తు వారి ఈ లోకములోనికి రావడానికి గల కారణం ఇదియే. To bring back the lost glory. మనం పోగొట్టుకునేటువంటి యొక్క మహిమని తిరిగి మనకు తీసుకొని To రావడానికి, give us back the dominion. మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి. If you are in Christ today, ఈ రోజున మీరు క్రీస్తులో గనక you జీవిస్తుంటే are in his likeness. మీరు ఆయన పోలికలో ఆయన ఉన్నట్టుగా ఉంటూ ఉన్నారు. You are representative of God in this earth. ఈ భూమి మీద దేవుని యొక్క ప్రతినిధిగా నీవు ఉంటూ ఉన్నావు. I have already told you when we spoke about the temple. మన ఆలయాన్ని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇంతకు మునిపే నేను మీతో చెప్పాను. I
told that we are the walking temple of God. మనము ఈ భూమి మీద నడుస్తున్న దేవుని ఆలయాలుగా ఉండి ఉన్నాం. That is the difference between ordinary human being and a true Christian. ఏమండి, మామూలు మానవునికి నిజమైన క్రైస్తవునికి ఉన్న వ్యత్యాసం ఇక్కడే వచ్చిందండి. Hallelujah. హల్లెలూయా. And what is this worldly knowledge? ఈ లోక జ్ఞానం అంటే ఏంటంటే మరి Luke 16:8 says, లూకా సువార్త 16:8 the children of this world in the generation are wiser than the children of light, are wiser than the children of light. ఈ యుగ సంబంధమైనటువంటి పిల్లలైనటువంటి వారు వెలుగు సంబంధులైనటువంటి పిల్లల కంటే యుక్తి గలవారు లేక తెలివి గలవారు అని అంటున్నాడు. You know, if you look at non-Christians, మనం లోకంలో క్రైస్తవేతరులను చూస్తే, I had this question even when I was a small child. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ప్రశ్న ఉంటుండేది. నాకు when I was studying in Bangalore, నేను బెంగళూరులో చదువుకుంటూ there ఉండేదాన్ని. were a few Brahmin girls with us. కొంతమంది బ్రాహ్మణ సహోదరులు పిల్లలు ఆడపిల్లలు ఉండేవారు మాతో. They used to score first rank, second rank. వాళ్ళు ఎప్పుడు చూసినా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాళ్ళకే వెళ్ళిపోయేది బ్రాహ్మణులకి. Oh, it was a tough job competing with them. వాళ్ళతో పోటీ పడడం అంటే అబ్బో చాలా కష్టంగా ఉంటుండే. So I asked to ask my mother. నేను ఎప్పుడు నా తల్లిని అడుగుతుండేదాన్ని, See, these non-Christians, God has given them so much wisdom, knowledge. అమ్మ చూడు, క్రైస్తవులు కానీ వాళ్ళకి దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడమ్మా. They are in big post. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు వాళ్ళు. But we Christians don't have all the. Why God is not giving us? కానీ క్రైస్తవులు అనేటువంటి మనం ఎందుకమ్మా ఇలా ఉన్నాం, సామాన్యంగా ఎందుకు దేవుడు మనకి జ్ఞానం ఇవ్వలేదు అనేదాన్ని. Even Jesus Christ said the same thing. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. The children of this world in their generation, ఈ యుగ సంబంధమైనటువంటి పిల్లలు, ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలు are wiser than the children of light. వెలుగు పిల్లల కంటే యుక్తిగా తెలివితేటలుగా ఉన్నవారు. But you look at the difference in this verse. కానీ అదే వచనంలో ఆ తేడాని గనుక మనం చూస్తే, But the children of God are called children of light. దేవుని పిల్లలైనటువంటి వారు వెలుగు పిల్లలు అని పిలువబడుతూ So ఉన్నారు. what are they? అంటే బయట వాళ్ళు ఏంటన్నమాట, వాళ్ళు Though they have the knowledge of this world, వాళ్ళకి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉండి ఉండవచ్చునేమో కానీ they don't have the light of God in them. వాళ్ళ దగ్గర దేవుని యొక్క వెలుగు అనేది లేదు. వాళ్ళ చీకటి We పిల్లలు. have the light in us. మనలో ఆ దేవుని యొక్క వెలుగును కలిగి ఉన్నాం. Their knowledge will perish in this world. వాళ్ళ యొక్క జ్ఞానం అనేటువంటిది ఈ లోకంలో అంతమైపోద్ది ఏదో ఒక రోజు. They may have so many degrees and so many knowledge of this world. ఎన్నెన్నో డిగ్రీలు వాళ్ళు కలిగి ఉండొచ్చు, లేకపోతే ఎంతో జ్ఞానం కలిగి ఉండొచ్చు ఈ లోకంలో. That will all perish with them when they go to the dust. వాళ్ళు ఎప్పుడైతే మట్టికి మట్టి అయిపోతారో అనగా వాళ్ళు చచ్చిపోతారో అప్పుడు వాళ్ళ జ్ఞానం అంతా పోయినట్టే. But with this knowledge of God, కానీ దేవుడిచ్చిన ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు you can do exploits for God. నీవు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉంటావు. What you can do, ఏం చేయగలుగుతావండి? we are going to meditate now. అదే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. So before we get this knowledge, ఈ జ్ఞానం మనం పొందక మునుపు what kind of life we should have? మనం ఎటువంటి జీవితాన్ని మనం కలిగి If ఉండాలి? you want to know God face to face, దేవునిని ముఖాముఖిగా మనం తెలుసుకోవాలంటే Genesis 5:24 says, ఆదికాండం 5:24 అంటుంది, Enoch walked with God. హానోకు దేవునితో నడిచిన వాడు. You have to walk with God. నీవు దేవునితో నడవాలి. What is the meaning of walking with God? దేవునితో నడవడం అంటే అర్థం ఏంటండి? Maybe one day I'll preach on this subject. ఒక రోజు ఏదో ఒక రోజు ఈ మాట మీద నేను మాట్లాడతాను. What is walking with God? దేవునితో నడవడం అంటే ఏమిటి? With whom you can walk. ఎవరితో మనం నడవగలం? I don't like to walk with those people with whom I'm not interested. నాకు ఆసక్తి లేదనుకోండి, నాకు ఇష్టం లేదనుకోండి, అలాంటి వాళ్ళతో నడవడం నేను ఇష్టపడను. I won't travel with them. వాళ్ళతో ప్రయాణం చేయను. I won't talk with them. వాళ్ళతో మాట్లాడను. I won't eat with them. వాళ్ళతో కలిసి భోజనం I చేయను. won't chat with them. వాళ్ళతో మాట్లాడుతూ I ఉండను. won't spend my time with them. నా సమయాన్ని కూడా నేను ఇష్టపడని వాళ్ళతో నేను గడపను. So if you have to walk with God, అంటే నువ్వు దేవునితో నడవాలనంటే you need to have all these qualities. ఈ లక్షణాలన్నీ నీ జీవితంలో You ఉండాలి. have to spend time with Him. ఆయనతో సమయం గడపాలి. You have to know about Him. ఆయన గురించి తెలుసుకోవాలి. You have to praise Him. ఆయన స్తుతించాలి. You have to glorify Him. ఆయన మహిమపరచాలి. And have more and spend more and more and more time with Him. ఆయనతో ఎక్కువైనటువంటి సమయం ఆయనతోనే గడుపుతూ ఉండాలి. But as you start walking with God like this, దేవునితో నీవు ఎలాగ నడుస్తూ you ఉంటాడు, know what will happen? ఏం జరుగుతుందో తెలుసండి? He will be more and more interested than you.
You see, the more that you are interested, he will be interested in you more than you are interested in him. నీవు ఆయన యందు ఆసక్తిని కనపరిచినటువంటి దానికంటే ఆ దేవుడే నీ యందు మరి ఎక్కువైనటువంటి ఆసక్తిని కనపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. Look at Adam. ఆదాం వైపు చూడండి. Adam forgot that God is going to visit him. దేవుడు ఆయన దర్శిస్తాడన్న సంగతిని ఆదామే మర్చిపోయాడు. But God did not forget. కానీ దేవుడు మర్చిపోలేదు. As usual, God came to visit him. సహజంగానే దేవుడు దర్శించడానికి వచ్చినాడు. You start walking with him. మీరు ఆయనతో నడవడం మొదలు పెట్టండి. He will be waiting to walk with you. అప్పుడు ఆయన మీతో నడవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. And look at Elijah. ఏలియా వైపు చూద్దామా? He was a very holy man of God. ఈయన చాలా పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు. 2 Kings 2:11 says. రెండవ రాజులు 2:11 Elijah was carried into heaven. ఈ ఏలియా పరమునకు కొనిపోబడి ఉన్నాడంట. 1 Peter 1:21 says. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 It talks about Jesus Christ. యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. He raised him up from dead and gave him glory. మృతులలో నుంచి ఆయన లేపి మహిమను ఆయనకి ఇచ్చి ఉన్నాడంట. Isaiah 42:1. యెషయా 42:1 చూస్తే It's written about Jesus Christ. యేసు క్రీస్తుని గురించి అక్కడ రాయబడింది. Behold my servant, ఇదిగో నా సేవకుడు, whom I uphold, నేను ఆదుకునేటువంటి సేవకుడు, my elect in whom my soul delight. ఈయన యందు నా యొక్క ఆత్మ నా యొక్క హృదయం ఎంతో ఆనందిస్తుంది అని చెప్తున్నాడు. Above every gift, అన్ని వరముల కంటే the best thing is, ఉన్న శ్రేష్టమైనది ఏంటంటే, are you the delight of God? నీవు దేవుని యందు ఆనందించబడేటువంటి ఒక ఆనందంగా నువ్వు ఉండగలుగుతున్నావా? The Bible says if you are always glorifying God, he will fulfill even the thoughts in your heart. నీవెప్పుడు దేవునిని మహిమపరుస్తూ గనుక నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. వాంఛలను కూడా ఆలోచనను కూడా నెరవేర్చు. You need not even open your mouth and ask him. నోరు తెరచి నువ్వు అడగనక్కర్లేదు కూడాను. Just you have a thought in your heart, నీ హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉంటే he will fulfill it. అది ఆయన నెరవేరుస్తున్నాడు. That is my life. అది నా జీవితం I అండి. am so happy about it. దాని గురించి నేను చాలా సంతోషిస్తూ So ఉంటాను. you should become the delight of God. మీరు దేవుడు మీ యందు ఆనందించేటువంటి రీతిగా ఉండాలి మీరు. We see in John 17:3. యోహాను సువార్త 17:3 చూస్తే, What is this knowledge? ఈ జ్ఞానం ఏమిటి? It is written, this is life eternal life, that they may know you, the only true God, and Jesus Christ whom you have sent. సత్య దేవుడవైన నిన్ను ఎరుగుటయు నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయు అదే కదా నిత్య జీవం అని అంటూ ఉన్నాడు. Now very important thing we are going to meditate, how this works, gift of knowledge works. ఈ జ్ఞాన వాక్యము అనేటువంటి యొక్క వరము ఏ రీతిగా మన జీవితంలో కార్యం చేస్తుంది? What is this gift of knowledge? అసలు ఏమిటి ఈ యొక్క జ్ఞాన వాక్యం అనేటువంటి ఒక వరం అంటే ఏమిటి? What is this? ఏమిటిది? It says in this verse, ఇక్కడ ఏమన్నాడంటే, and this is eternal life. ఇదే నిత్య జీవం, నిన్ను ఎరుగుటే నిత్య జీవం. What is eternal life? ఏమిటి నిత్య జీవం అంటే? That we may know God, దేవునిని మనం ఎరుగుటం, only true God, నిజమైన దేవుణ్ణి తెలుసుకొనడం, and Jesus Christ, యేసు క్రీస్తుని ఎరుగుట, whom you have sent. నీవు పంపిన యేసుని ఎరుగుటే This నిత్య is జీవం. the greatest misery in the Bible. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఇది ఒక గొప్ప మర్మముగా ఉండి అన్నది. This is a very big confusion in this world today. ఈనాడు లోకములో కూడా ఇది ఒక పెద్ద గలిబిలిగా కూడా ఉంటున్నది. Who is God? ఎవరండి దేవుడు? Who is Jesus Christ? యేసు ఎవరండి? Who is this Holy Spirit? పరిశుద్ధాత్ముడు ఎవరండి? And how we can make them one? ఎలాగున వీరు ముగ్గురిని ఒకటని చెప్పగలమండి? And how we can say they are different? మళ్ళీ అదే సమయంలో వీరు ముగ్గురు వేరువేరుగా ఉన్నారని ఎలా చెప్పగలమండి? All our life is not enough to understand this truth. మన యొక్క జీవిత కాలం అంతా గడిపినా కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మన చాలదండి. And what does Jesus say about this? యేసుక్రీస్తు వారు దీని గురించి ఏమని చెప్తూ ఉన్నారు? Matthew 11:27. మత్తయి సువార్త 11:27 says, no one knows the Son except the Father. తండ్రి తప్ప కుమారుని ఎరిగినటువంటి వారు ఎవరు లేరు. Nor does anyone know the Father except the Son. అలానే ఆ తండ్రిని కుమారుడు తప్ప మరి ఇతరులు ఎవరు ఎరిగినటువంటి వారు కారు. Now tell me, who knows God and who knows Jesus Christ? ఇప్పుడు చెప్పండి, దేవునిని ఎరిగిన వాళ్ళు ఎవరు, యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు ఎవరు? Only Jesus Christ know who God is. తండ్రి అయిన దేవుడు ఎవరు అన్న సంగతి యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. And God only know who Jesus Christ is. అలాగనే యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి విషయం తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. And this reference does not stop there. అయితే ఆ వచనం అక్కడతో ఆగిపోలేదు. And he to whom the Son wills to reveal him. అంతేకాకుండా ఎవరికైతే ఈ కుమారుడు తండ్రిని బయలుపరుస్తాడో వారు ఎరిగిన వారే అంటారు. How does he reveal?
ఎలాగో బయలుపరుస్తున్నాడు ఆయన? Through his Holy Spirit. తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. It is the Holy Spirit పరిశుద్ధాత్ముడు అండి who reveals God and Jesus Christ. దేవుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని కూడా బయలుపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. So first we have to know how we can know God. కాబట్టి మొట్టమొదటి ఇందులో ఏం చేద్దామండి? ఈ యొక్క వారంలో దేవుడు ఎవరు, లేక దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు Who is చూద్దాం. this God the Father? తండ్రి అయిన దేవుడు అంటే ఎవరై How ఉన్నారు? did people know this God? ఎలాగున్న ప్రజలు ఆ దేవుని ఎరిగిన వారై ఉన్నారు? Unless God reveals himself, no man can have the knowledge of God. దేవుడు తనంతట తానే బయలుపరుచుకుంటేనే తప్ప ఏ మనుషుడు కూడా ఆ దేవుని ఎరిగినటువంటి వారు కారు. We will see very quickly about some of the people in the Old Testament who knew God. దేవునిని ఎరిగినటువంటి కొంతమంది ప్రజల్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూద్దాం. Deuteronomy 34:10-12 talks about Moses. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం వరకు మోషేని గురించి వ్రాయబడి ఉన్నది. Exodus 34:28. అలానే నిర్గమకాండం 34:28లో కూడా, Numbers 12:8. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. It's Moses, only one prophet who had seen and known God face to face. ఒకే ఒక ప్రవక్త, మోషే అయినటువంటి ఒక ప్రవక్త దేవునిని ముఖాముఖిగా చూచినటువంటి వాడు. It says, there arose not a prophet like unto Moses, whom the Lord knew face to face. దేవుడు ఈ యొక్క మోషేని ముఖాముఖిగా ఎరిగినట్లుగా మరి యొక్క ప్రవక్త ఇంకెవరూ లేరు అని అంటున్నాడు. He is the man who revealed God as I am that I am. నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి ఒక దేవుని గురించి బయలుపరిచినటువంటి వాడు ఈయన మాత్రమే. How did Moses know God? మరి మోషే దేవుణ్ణి ఎలా తెలుసుకుని ఉన్నాడు? Is that I am that I am. నేను ఉన్నవాడను అనువాడనన్న దేవుడు చెప్పాడు. Moses had seen God from the rock. ఆ యొక్క బండలో నుండి దేవునిని చూచాడు ఆయన. He is the one who saw Christ. క్రీస్తును చూచినటువంటి వాడు అక్కడ. So God revealed himself to Moses. కాబట్టి దేవుడు తనకు తానే ఈ మోషేకు బయలుపరుచుకొని ఉన్నాడు. But listen carefully. కానీ జాగ్రత్తగా వినండి. God does not reveal to every prophet in the same way. దేవుడు ప్రతి ప్రవక్తకు కూడా ఇదే రీతిగా బయలుపరుచుకున్న దేవుడు కాడు. One day a brother came to me and showed me a photo. ఒక రోజుని ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి ఒక ఫోటో చూపించారు. He said, "Sister, you have seen Jesus Christ. Is this the correct face of Jesus Christ?" ఆయన వచ్చి మాట్లాడితే, అమ్మా సహోదరి, మీరు యేసు ప్రభువును చూచారన్నారు కదా, ఈ ముఖం ఇది మీరు చూచిన ముఖం సరిగ్గానే ఉందా, అదేనా అన్నట్టు అడిగాడు ఆయన. I said very simply, I don't know. నేను అన్నాను కదా, నాకు తెలియదు అన్నాను. Because every time he reveals himself, every time God reveals himself, ఆయన తన్ను తాను బయలుపరచుకున్నటువంటి ప్రతి సమయంలో కూడా every time he's in a different way. ప్రతిసారికి ఒక్కొక్కసారికి ఒక్కొక్క రీతిగా అన్నట్టుగా ఆయన బయలుపరచుకుంటూ వచ్చాడు. Nobody can take a pen or paper and just draw God in a picture and say that he is like this. ఏ ఒక్కరు కూడా, ఏ మనిషి కూడా ఒక పెన్నో కాగితం తీసుకొని ఒక బొమ్మలా గీసి ఇదిగోండి దేవుడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి చెప్పలేమండి యేసుని గురించి. No, you see him 100 time also he is different. నువ్వు ఒకవేళ ఒక 100 సార్లు నువ్వు దేవుని చూస్తే 100 సార్లు కూడా ఆయన ఒక్కొక్కసారికి ఒక్కొక్క రీతిగా అన్నట్టుగా కనబడుతూ ఉంటాడు. That is why the angels in heaven are able to praise him as the glory of the God is revealed in different way. అందుచేతనే దేవుని యొక్క మహిమ అనేటువంటిది వేరు వేరు విధాలుగా అక్కడ బయలుపరచబడుతున్న కొలది దేవుని యొక్క దూతలు ఆ దేవుని మహిమపరుస్తూ వచ్చినారు. Look at prophet Isaiah. ప్రవక్త అయినటువంటి యెషయాను చూడండి. In chapter 6 1-3. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, As he was praying in the temple, he had a vision. దేవుని ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. He saw the Lord sitting on throne high and lifted up. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మహాసింహాసనం మీద అక్కడ కూర్చున్నట్టుగా చూచాడు ఆయన. And he had a revelation of the most high God. ఉన్నతమైన సర్వోన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షీకరణ అక్కడ కనబడింది. What is the result of the knowledge that he had about God? ఆ దేవుని గురించి తనకు కలిగినటువంటి జ్ఞానం యొక్క పర్యవసానం ఏమిటి అక్కడ? You know what happened in the life of Isaiah? ఆ యెషయా భక్తుని యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా అండి? His life was sanctified. ఆయన యొక్క జీవితం పరిశుద్ధపరచబడింది. His tongue was sanctified. ఆయన యొక్క నాలుక పెదవులు శుద్ధి చేయబడి ఉన్నవి. The words that came out of his mouth was sanctified. ఆయన నోట నుండి వచ్చేటువంటి యొక్క మాటలు పరిశుద్ధపరచబడి ఉన్నవి. If you see the Old Testament, పాత నిబంధనలో మనం చూస్తే, he is the only prophet in the whole Bible who was given a correct picture of the suffering of the Lord Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి సరైనటువంటి రీతిగా ఒక విషయాన్ని మనకు చూపించినటువంటి వాడు ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గారే. The basic of the whole Christian truth is in Isaiah 53. మన యొక్క క్రైస్తవ సత్యం యొక్క మూలమంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనబడుతుంది. Isaiah got this revelation, this knowledge of Christ
because his eyes was open. ఇతని యొక్క కన్నులు ఆ దేవుని వైపు అన్నట్టుగా తెరవబడి ఉన్నాయి గనక ఆ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ శిలువ మరణం ఆయన చూచి అక్కడ రాస్తున్నాడు. So you can read it yourself. అది మీ మటుకు మీరే చదువుకోండి. And the next prophet is Ezekiel. మరి యొక్క ప్రవక్త ఎవరంటే యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త. 1:26. 1:26 చూస్తే 10 and 1. అలానే 10:1 కూడా He had many revelations about God. దేవునిని గురించి అనేకమైన విషయాలు అతనికి బయలుపరచబడి ఉన్నవి. He saw the appearance of God as a man. ఒక మనుషుని రూపములో ఆ దేవుణ్ణి చూచి ఉన్నాడు. He could see the throne. ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు ఈయన. And he saw the image of God. దేవుని యొక్క స్వరూపాన్ని అక్కడ చూచి ఉన్నాడు. He says it is like round about like fire. అది అగ్ని గోళం వల్లే ఉన్నట్టుగా కనబడుతుంది అంటున్నాడు. You can read that experience as he reveals it in book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త దేవుని గురించినటువంటి అనుభవాన్ని వివరించింది. మీ మటుకు మీరే చదువుకుందరు కానీ I don't know whether if any of you have had that experience. మీలో ఎవరికైనా అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు కానీ So some years back when I start to pray, నేను కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు even after closing the eyes, నేను కళ్ళు మూసుకున్నాక కూడా I used to get different colors. వేరు రంగులలాగా నాకు కనబడుతుండేవి. See, there will be some time like stars falling. కొన్ని సార్లు అలా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఏదో నక్షత్రాలు అలా పడుతున్నట్టుగా కనబడుతుండేది. Any of you got that experience? నేను మీలో ఎవరికైనా అలాంటి అనుభవం కలిగిందంటారా? If you see stars, it is the angels of God. అలాంటి నక్షత్రాలుగా కనుక మీకు కనబడుతున్నట్లయితే అది దేవుని యొక్క దూతలను మనం తెలుసుకోవాలి. As your anointing increases, మీ యొక్క అభిషేకం పెరుగుతూ ఉన్న కొలది then you can see the presence of Jesus. ఆ తర్వాత యేసు యొక్క సన్నిధిని మీరు చూడగలుగుతారు. That is like a scarlet blue. అది ఎలా అంటే ఒక Like నీలి this ధూమర violet, రంగు, like violet and blue mixed nemili color. Yes, the color of నెమలి peacock. పెంచు కలర్ లాంటిది అనమాట అది. And that is the manifest presence of Jesus Christ. అది యేసుక్రీస్తు వారి యొక్క బయలుపరిచేటువంటి యొక్క సన్నిధి. And as the anointing increases, ఎప్పుడైతే ఇంకా అభిషేకం పెరుగుతుంటుందో you see a glorious light. ఇంకా మహిమ కలిగినటువంటి ఒక కాంతి మనకు కనబడుతుంది. That light is mixed with fire. ఆ యొక్క కాంతి అగ్నితో కలపబడినట్టుగా ఉంటుంది. And the fire and the light is mixed together almost like yellow, orange and many 7 colors mixed together. ఎప్పుడైతే ఒక అగ్ని వెలుగు ఇలా కలిసినట్టుగా వస్తుందో అప్పుడు ఇక ఆరెంజ్ కానీ ఇంకా పసుపు రంగు కానీ ఇలాంటి 7 రంగులు కూడా అందులో కనబడుతుంటాయి. Almost the color of rainbow. ఈ యొక్క రెయిన్బో సంబంధించినటువంటిది ఆ ఇంద్రధనుస్సు అనేటువంటి రీతిగా అందులో ఏ కలర్స్ ఉన్నాయో అలాంటి కలర్స్. Mix all this color with fire. ఇవన్నీ కూడా అగ్నితో వాటితో కలపబడినట్టుగా ఉంటున్న రంగులు ఇవి. I am giving only an example. ఇది కూడా ఒక ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ. I won't say that is perfect. ఇదే పరిపూర్ణం అని నేను అనట్లేదు. That is the glorious presence of the Almighty God. ఎప్పుడైతే ఇలాంటి రంగులన్నిట్లో మనం చూస్తుంటామో అది దేవుని యొక్క గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధి At అనుభవిస్తున్నాం. that time, అప్పుడండి you cannot stay on your knees. నీవు ఇక మోకాళ్ళ మీద ఉండలేవు. You cannot stand up and walk. నిలబడి నడవలేవు. Your body will tear to pieces. నీ యొక్క దేహం ముక్కలు అయిపోయినట్టుగా అయిపోద్ది. You cannot bear such an anointing. అటువంటి అభిషేకాన్ని నువ్వు భరించలేవు అన్నట్టుగా It's ఉంటావు. so tremendous. చాలా You అద్భుతమైనటువంటి. will understand it only if you experience it yourself. అది మీ మట్టుకు మీరు అనుభవించినప్పుడే మీరు That తెలుసుకోగలరు. is the experience of this prophet Ezekiel and Daniel. ఈ యెహెజ్కేలు గారు అలాగనే దానియేలు గారికి కూడా కలిగినటువంటి అనుభవాలు ఇవి. Daniel says, I fell sick when I was under that anointing. నేను ఆ అభిషేకం కింద ఉన్నప్పుడు చచ్చిన వాని వలె పడి ఉన్నాను అంటాడు. He says, I was like a dead man. నేను ఒక చచ్చిన వాని వలె పడి ఉన్నాను Today అంటాడు. many of you ask question, why people are falling down? ఈ రోజు మీలో కూడా చాలా మంది ప్రశ్న వేస్తుంటారు, ఏంటంటే అలా ప్రజలు పడిపోతున్నారని. Why they are like falling like a dead person? ఎందుకంటే ఒక చచ్చిపోయిన వాళ్ళకి లాగా అలా వెనక పడిపోతున్నారు We వాళ్ళు. cannot explain it. అది మామూలుగా మనం But వివరించలేము. only thing we understand is the power of the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకుని అనుభవించినప్పుడే No తెలుస్తుందండి. man's strength is enough to stand before God's strength. దేవుని యొక్క బలం ఎదుట నిలబడడానికి ఏ మనుషుని యొక్క బలము కూడా The సరిపోగలిగినట్టు next కాదు. prophet is prophet Daniel. ఇంకొక ప్రవక్త ఎవరంటే దానియేలు ప్రవక్త. You know, he was a wonderful prophet. ఈయన కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రవక్త. The Bible says in Daniel 1:17, దానియేలు గ్రంథం 1:17 చూస్తే God gave the friends of Daniel knowledge and skill. దేవుడు దానియేలుకి అతని యొక్క స్నేహితులైనటువంటి వారికి కూడా జ్ఞానము వివేచన అనుగ్రహించి In all learning and wisdom.
వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అంతట్లో కూడా వారికి కావాల్సిన వివేచన ఇచ్చినాడు. But specially to Daniel, అయితే దానియేలునకు ప్రత్యేకంగా he had a special gift of understanding in all visions and dreams. దర్శనములను స్వప్న భావములను తెలుసుకునేటువంటి అవకాశం ఈయన కలిగింది. Here the queen says about this Daniel in 5 and 12. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, He says he had an excellent spirit, ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు అన్నాడు. knowledge and understanding, జ్ఞాన వివేచనలు కలిగినటువంటి ఆత్మను కలిగిన వాడు. interpretation of dreams, అంతేకాదు కలల భావాన్ని చెప్పగలిగిన ఆత్మను కలిగిన showing వాడు. of hard sentences, అనేకమైన కఠినమైనటువంటి మాటలకు అర్థము చెప్పగలిగినటువంటి and వాడు. dissolving of doubts were found in the same Daniel. అంతేకాకుండా ప్రతి అనుమానాలకి జవాబు చెప్పగలిగినటువంటి స్థితి దానియేలులో కనబడుతోంది. Daniel is the only person in the whole Bible other than Jesus Christ. బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే యేసు తర్వాత దానియేలు గారి యొక్క జీవితంలోనే మనం చూస్తాము. You cannot find any fault in Daniel. దానియేలులో ఏ విధమైనటువంటి పొరపాటు తప్పిదములనేటువంటి మనం కనుగొనలేము. God gave him so much wisdom, దేవుడు అతనికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు, so much knowledge, ఎంతో గొప్ప వివేచన ఇచ్చి ఉన్నాడు, and a very big honor, ఎంతో గొప్ప ఘనతనిచ్చాడు. and he was next to the king, రాజు పక్కని రాజుగా కూర్చున్నాడు, highest authority, ఉన్నత అధికారంలో ఉండి the ఉన్నాడు. whole land of Egypt, Babylon. బబులోను దేశం అంతటి మీద అధికారంగా ఉండి ఉన్నాడు. But you know what? కానీ ఏంటి తెలుసండి, You read the Bible, బైబిల్ చదివితే in every aspect he exalted God. ప్రతి విషయంలో కూడా దానియేలు దేవునిని హెచ్చించి మహిమపరిచాడు. Even when he stood before the king, రాజు ఎదుట నిలబడినప్పుడు కూడా he says it is God who gives wisdom to the wise. దేవుడే జ్ఞానులకు జ్ఞానమునిచ్చేటువంటి వాడు He says అంటాడు. it is God who can reveal things to man. దేవుడు మాత్రమే ఏదైనా ఒక విషయాన్ని బయలుపరిచేటువంటి He వాడు never అంటాడు. used his own wisdom and understanding and learning. ఆయన తన యొక్క జ్ఞానమును గాని తన వివేచనను గాని నేర్చుకున్నట్లు ఆయన వినియోగించుకున్నవాడు కాడు. Even when there was a time that he is about to be killed and many people are about to be killed, ఆయనతో పాటు మరి అనేక మంది జ్ఞానులైనటువంటి వారు చంపబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సైతము you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా అండి, He said, let me wait at the feet of God. నేను ప్రభువు పాదముల దగ్గర నేను కనిపెట్టనివ్వండి అంటున్నాడు. Give me one day. ఒక్క రోజు నాకు ఇవ్వండి. Let God talk to me this night. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడనివ్వండి. And tomorrow I will tell you what is in the heart of God. రేపటి దినాన్ని ఆ దేవుని యొక్క హృదయంలో ఏముండి ఉన్నదో అది నేను మీతో చెప్తాను. Today, my beloved servants of God, ఈ రోజు నా ప్రియమైన దైవ సేవకులారా, let me put a question before you. ఒక ప్రశ్న నేను మీ ముందు పెట్టాలని Maybe ఆశపడుతున్నాను. we are all busy in the ministry. బహుశా మనం అందరం కూడా మన యొక్క సేవ పరిచయంలో ఎంతో బిజీగా ఉంటూ ఉన్నాము. Do we have time to spare at the feet of God? ఏమండి, యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసుకునే సమయం మనం గడుపుతూ ఉన్నామా? Of course you pray for your church members growth, all this and that. సంఘం కొరకు ప్రార్థన చేస్తాం, సంఘ విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం, ఏయో అంశాల కొరకు అన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. But like Daniel, అయితే దానియేలు వలె do we have time? మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గర సమయం గడుపుకునే సమయం ఉందా? This is a very big test in our life. ఇది ఒక పెద్ద పరీక్ష మన జీవితంలో. God knows each and every one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరి విషయం దేవునికి తెలుసు. These days in our ministry, ఈ యొక్క దినాల్లో మన పరిచర్యలో you know, the burden of the ministry sometimes eats me up. కొన్నిసార్లు ఈ పరిచర్యను గురించినటువంటి ఒక భారం నన్ను తినేస్తుంటది. Sometimes I get up morning 7 or 8 o'clock, from morning till night 12 o'clock I am busy. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కూడా ఎంత బిజీగా ఉంటుందో చెప్పలేమండి. Just to do the website work, 2 days I was sitting continuously. ఆ వెబ్సైట్ కార్యం ఒకటి చేయవలసి రావడానికి 2 రోజులు కంటిన్యూగా అలా మెలకుగుండి చూస్తూ వచ్చాను. But even in the midst of all these schedules, ఇన్ని స్కెడ్యూల్ ఎన్ని నాకు ఉన్నప్పటికీ, if I don't pray, నేను ప్రార్థన చేసుకోకపోతే, if I don't spend time at the feet of God, ప్రభు పాదాల దగ్గర నేను సమయాన్ని గడపకపోతే, it's very difficult for me to sleep. ఆ రోజు నిద్రపోవడం నాకు చాలా కష్టం. Don't leave Jesus Christ, just cling on to him. ఏమండి, యేసయ్యను విడిచిపెట్టేయొద్దు. సేవ అంటూ యేసుని విడిచిపెట్టే సేవ మీద ఎక్కువ మనసు పెట్టుకోవద్దు. ఆయన్నే పట్టుకోండి, యేసయ్యని. He is our only hope. ఆయనే మనకున్న ఒకే ఒక నిరీక్షణ. And the next disciple who knew God, యేసుని ఇలాగున ఎరిగినటువంటి దేవుని ఎరిగిన తండ్రిని దేవుని ఎరిగినటువంటి శిష్యుడు ఎవరనంటే John the Apostle.
అపోస్తలుడైనటువంటి యోహాను If గారు. you read the book of Revelation, ప్రకటన గ్రంథాన్ని కనుక మనం చూస్తే he had wonderful revelation about God and Jesus Christ. దేవునిని గురించి యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన రీతిలో ప్రత్యక్షపరచబడినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. Jesus revealed himself as the Alpha and the Omega. యేసుక్రీస్తు వారు ఆయన ఆల్ఫాగా ఒమేగాగా తాను బయలుపరుచుకుని And ఉన్నాడు. Revelation 4 and 3, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ we వచనంలో see he reveals God as the jasper and the sardius stone. ఈ యొక్క దేవుడిని యెహోవాని జాస్పర్ గా A stone. ఒక మంచి విలువ కలిగినటువంటి ప్రశస్తమైన రాళ్ళుగా In చెప్పబడుతున్నది. Revelation 4 and 3, ప్రకటన గ్రంథం 4:3లో here he says it was like rainbow around the throne of God. ఆ దేవుని యొక్క సింహాసనం పైన ఒక ఇంద్రధనస్సు వలె ఉండి See, I told you already. నేను ఇంతకుముందే చెప్పాను కదండి. I didn't know this reference. ఈ వచనం నేను అప్పుడు ముందుగా ఆలోచించింది కాదు అక్కడ. See, when God revealed his throne, the glory was like a rainbow even to John the apostle. దేవుడు తన యొక్క సింహాసనాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను గారికి కనబరుస్తున్నప్పుడు ఆయన యొక్క మహిమ ఒక ఇంద్రధనస్సు వలె ఆ సింహాసనం మీద ఉండినట్టుగా And చెప్తున్నాడు. he saw the 24 elders around the throne of God. ఆ దేవుని యొక్క సింహాసనం చుట్టూ 24 పెద్దలు సింహాసనాసీనులై ఉండి And ఉన్నారు. he had the revelation about the 7 lampstand. అంతేకాకుండా 7 దీపస్తంభాల గురించి అక్కడ చెప్పబడి And ఉన్నది. he had a revelation like about the sea of glass. అంతేకాకుండా గాజు వలె స్ఫటికం వలె ఉన్నటువంటి సముద్రం వలె కనబడుతున్నటువంటిది ఆయన And చూచాడు. he had the revelation about the 4 living creatures. అంతేకాకుండా 4 జీవుల గురించి ఆయనకు అక్కడ ప్రత్యక్షపరచబడి ఉన్నది. Even till today, ఈ రోజు కూడానండి people are examining the book of Daniel and Revelation. దానియేలు గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని ప్రజలు ఎంతగా తరచి చూస్తున్నారు. Kind of relation this John had with God to have so many revelations. మరి ఎన్ని విషయాలు ఈ భక్తుడైనటువంటి యోహాను గారికి ప్రత్యక్షపరచబడడానికి ఆ దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడో ఈయన What కదా. do you think is the reason? ఏమండి దానికి కారణం ఏమై ఉండి ఉంటదంటారు ఆయన What బయలుపరచబడడానికి? worthiness this John have? అతనిలో ఉండినటువంటి అర్హత ఏమిటి ఇన్ని ప్రత్యక్షీకరణలు కలిగి ఉండడానికి? Only one reason. ఒక్కటి He was the beloved of Jesus Christ. యేసు క్రీస్తు వారికి ప్రియమైన వాడు, ప్రేమించబడిన వాడు. You need to have the perfect gift of God. దేవుని పరిపూర్ణమైనటువంటి ఒక వరము నువ్వు కలిగి ఉండాలని అనుకున్నావా? You should be the beloved of God. అలాగైతే నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. Love God with all your heart, with all your soul, with all your strength and mind. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాని నువ్వు ప్రేమించాలి. Hallelujah. హల్లెలూయా. So the second thing, రెండో విషయం, what kind of knowledge? ఎటువంటి జ్ఞానం ఇది? The knowledge of the Son of God. దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానం. First thing I told you is about God the Father. దేవుని తండ్రి అయినటువంటి దేవుని తెలుసుకునేటువంటి And జ్ఞానం what అని kind of చెప్పాను. knowledge we need about the Son of God? మరి ఇప్పుడు కుమారుడైనటువంటి దేవుని తెలుసుకోవడానికి ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి? Ephesians 3, 4 and 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, Paul says, my knowledge in the mystery of Christ, నేను క్రీస్తు మర్మమును గురించినటువంటి ఒక జ్ఞానము అని అంటున్నాడు. which in other ages was not made known unto the Son of Man. మరి మనుషులైనటువంటి వారికి అది బయలుపరచబడినటువంటి రీతిగా ఉండినటువంటిది కాదు అంటున్నాడు. See, if you look at the Old Testament, పాత నిబంధనలో మనం చూస్తే these Old Testament prophets did not have a perfect revelation of Christ. పాత నిబంధనలో ఉండినటువంటి ప్రవక్తలైనటువంటి వారు క్రీస్తు వాని గురించినటువంటి పరిపూర్ణ ప్రత్యక్షత వారికి కలగలేదు. And one place he is like an angel, ఒక చోట ఆయన ఒక దూత వలె and కనబడ్డారు, another place is a rock, మరొక చోట ఒక బండ వలె కనబడి ఉన్నారు. and he is a high priest, ఆయన ప్రధాన యాజకుడిగా and కనబడుతున్నాడు. he is a lamb, ఆయన గొర్రె పిల్లగా and కనబడుతున్నాడు. different way. వేరు విధాలుగా కనబడి ఉన్నాడు. But nobody understood the misery of Christ. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మర్మాన్ని మిగిలినటువంటి వాళ్ళు ఎవరు గ్రహించగలిగినటువంటి వారు కాదు. But Paul says, పౌలు గారు ఏమంటాడంటే, as it is revealed unto this holy apostles and prophet by the Spirit. ఆత్మ ద్వారా తన అపోస్తలులైనటువంటి వారికి, ప్రవక్తలైనటువంటి వారికి బయలుపరచబడిన ప్రకారంగా, Even when Jesus Christ was in this world, యేసుక్రీస్తు వారి ఈ లోకములో ఉన్నప్పుడు కూడా he was talking to his disciples. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ He ఉన్నాడు. told them, even when I'm telling you these simple things you are not able to understand, అరే నేను ఈ చిన్ని విషయాలు ఇంత సామాన్యంగా చెప్తున్నప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు but if I అంటున్నాడు. tell you about the things of heaven, how are you going to understand? వీటినే మీరు అర్థం చేసుకోలేనప్పుడు పరలోక సంగతులు చెప్తే కనుక మీరు ఎలా అర్థం చేసుకుంటారు అంటున్నాడు ఆయన. But he said, when the Holy Spirit comes, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he will lead you into all truth. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నాడు. So if we want to understand everything of God, కాబట్టి దేవుని యొక్క విషయాలన్నీ మనం గ్రహించాలి అని అంటే we should
be filled with this Holy Spirit. మనం ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. The Holy Spirit should dwell in us. పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి. He should talk to us. ఆయన మనతో మాట్లాడాలి. As we read the Bible, he should reveal himself to us. మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతుండగా ఆయన తన్ను తాను మనకు Only బయలుపరుచుకునేవాడు. then we can understand how God came in flesh. అప్పుడే ఆ దేవుడు మానవుడిగా శరీరాకారుడికి ఎలా వచ్చాడో మనం అర్థం Who is చేసుకోగలం. this Jesus Christ? ఈ యేసుక్రీస్తు వారు ఎవరు? 1 Timothy 3:16 Paul says, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 పౌలు భక్తుడు how అన్నాడు, God was made flesh. దేవుడు శరీరధారిగా వచ్చినాడు అంటున్నాడు. And Paul says in Philippians 3:8, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 పౌలు he అంటాడు, says, I count all things but loss for the excellence of the knowledge of Christ. ఆ దేవుని గురించినటువంటి జ్ఞానం విషయంలో సమస్తమును నేను నష్టముగా ఎన్నిక చేసుకున్నాను He అంటాడు. says, to know the Lord Jesus, I count all things as dung. ప్రభువైన యేసుక్రీస్తు అని ఎరుగుటకు నేను సమస్తాన్ని పెంటగా ఎన్నిక చేసుకున్నాను అంటాడు. What is the knowledge of God? అదండి దేవుని యొక్క జ్ఞానం. Jesus said it's like a very valuable diamond. చాలా విలువైనటువంటి ప్రశస్తమైన ఒక వజ్రము వలె, డైమండ్ వలె A ఉంటున్నటువంటి. man understood that there is a very costly stone in a land. ఒక స్థలములో ఒక అద్భుతమైనటువంటి ఒక వజ్రం ఉండినట్లుగా తెలుసుకున్నాడు. The Bible says he went and sold all his property. అప్పుడు అతడు ఏం చేశాడంటే తనకు ఉన్నటువంటిది అంతా కూడా వెళ్ళి అమ్మివేసి And came back and purchased that land. వచ్చి ఏ స్థలములో అయితే అమూల్యమైనటువంటి ముత్యం ఉంటుందని తెలుసుకున్నాడో ఆ స్థలాన్ని కొనుక్కున్నాడంట. Where is our heart today? ఈ రోజున మన హృదయం ఎక్కడుందండి? Is in the real land. Land, we are interested in land. స్థలం కొనుక్కుంటాం. We are not interested in knowledge of Jesus Christ. మనకి ఆలయాలు కట్టుకోవడానికి స్థలాలు కావాలి కాదనట్లేదండి, భూమి కావాలి, నేల కావాలి, But కొనుక్కుంటాం. what did Jesus say? కానీ యేసు చెప్తున్న విషయం ఏంటి? What is more precious? ఏది అందులో It ప్రశస్తమైనటువంటిది? is the hidden treasure. అందులో దాచబడినటువంటి నిధి, The hidden treasures of God. దాచబడిన దేవుని యొక్క నిధి. If only you know the value of the knowledge that is in God, ఆ దేవునిలో ఉండినటువంటి యొక్క జ్ఞానం యొక్క విలువనే కనుక మనం the తెలుసుకోగలిగితే, knowledge of God, దేవుని యొక్క జ్ఞానం, to understand Christ, క్రీస్తుని మనం గ్రహించుకొనుట కొరకు అవసరమైన జ్ఞానం, all these worldly things are compared to dung. ఎప్పుడైతే అది మనం కోరుకుంటామో ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం అంతా కూడా పెంటతో సమానం అండి. I'm not telling you everything is not needed. అలాగని ఈ లోకంలో ఉన్నటువంటి ఇదేది మనకు అక్కర్లేదు అని నేను చెప్పట్లేదు. The only verse is seek ye first the kingdom of God. అక్కడున్న వాక్యం ఏమంటుందంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం మొదట వెతకాలి. So all these things will be added unto you. అప్పుడు మనకు కావలసిన ఏదైనా సరే అది మనకు కలపబడుతుంది, Every అనుగ్రహించబడుతుంది. things of the world in come search of you. ఈ లోకములో ఉండే సమస్తము కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. If you seek the things of God. మన దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన జ్ఞానాన్ని వెతికితే. And Paul says that I may know him. నేను ఆయన ఎరుగు నిమిత్తమే అంటున్నాడు పౌలు. And the power of his resurrection. ఆయన పునరుత్థానము యొక్క శక్తిని And ఎరుగు the నిమిత్తం. fellowship of his suffering. ఆయన యొక్క శ్రమలలో పాలివాడిన యుండుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. He says just to know about all this. వీటన్నిటిని తెలుసుకొనడానికి He has given all his glories comparing to dung. తనకున్నటువంటి సమస్తమైనటువంటి ఘనతలు, మెప్పులు ఇవన్నీ కూడా పెంటవలే సమానంగా See, పెట్టుకున్నాడు. if you look at this Saul or Paul, ఈ పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే he was the last person to come into the apostle rank. ఈ అపోస్తలత్వంలోనికి లేక అపోస్తుల లేక వరుసలోనికి రావడానికి చివరి వ్యక్తిగా కనబడుతున్నాడు. He was not with Jesus Christ all the 3.5 years. ఆ 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభుతో పాటు ఉండినటువంటి వాడు కాడు. But none other than Paul understood the way that Paul understood Christ. అయితే ఈ పౌలు గారు యేసుక్రీస్తు అని అర్థం చేసుకున్నంతగా మిగిలినటువంటి వారు 3.5 సంవత్సరాలు యేసుతో ఉండినటువంటి అపోస్తులు అనబడిన వాళ్ళు అర్థం చేసుకోలేదు. How? ఎలా జరిగింది ఇది? Because Jesus Christ revealed himself. ఎందుచేతనగా యేసుక్రీస్తు తన్ను తానే ఈయనకి బయలుపరుచుకున్నటువంటి He విధానం. was not in the last supper. ఈయన చివరి ప్రభు భోజన సంస్కారం దగ్గర లేడు. He was not there when Christ was crucified. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు పౌలు గారు అక్కడ లేడు. He didn't know what happened. ఏ జరిగిందో అనేటువంటి విషయం But ఈయనకి he తెలియదు. wrote everything in the Bible. కానీ అవన్నీ కూడా బైబిల్లో ఈయన రాస్తున్నాడు.
How did he write it? ఎలాగున రాయగలిగాడు ఈయన? He says, I have not learned from men. నేను మనుషుల దగ్గర నుంచి నేర్చుకున్నది కాదంటాడు ఈయన. He says in 1 Corinthians 11:23 to 26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు For I చూస్తే, received from the Lord నేను ప్రభు యొద్ద నుంచి దీనిని సంపాదించుకుని and I ఉన్నాను. delivered it to you. అది నేను మీకు విడుదల చేసి ఇచ్చాను. Reading the scripture is different. ఏమండి, వాక్యాల లేఖనాలు చదవడం వేరు, But the way that God reveals it to you is different. కానీ దేవుడు వాటిని మనకు బయలుపరచడం అనేటువంటిది అది వేరు. So to tell you a real incident now. ఒక నిజంగా జరిగినటువంటి ఒక సన్నివేశం చెప్తున్నాను. We servants of God, of course, read the Bible daily. మనం దేవుని యొక్క సేవకులుగా ఉన్నాం కదా, ప్రతిరోజు బైబిల్ చదువుతూ But ఉంటాము. if you want to know the exact thing that happened in that particular incident, కానీ అక్కడ చదివినటువంటి ఒక వాక్య భాగంలో అక్షరాల జరిగింది ఏంటి అనేటువంటి రీతిగా మనం God తెలుసుకోవాలంటే should open your spiritual eyes. దేవుడు మన ఆత్మీయ నేత్రాన్ని తెరవాలి. A few days back, కొన్ని రోజుల క్రితం we were preparing for the Salem crusades. సేలంలో జరిగేటువంటి ఒక సభల కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. And God showed me the message and I wrote down the message. దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చినాడు, అది నేను రాసుకున్నాను. And we went to Salem. మేము సేలం వెళ్ళాము. Evening it was the crusade. సాయంకాలం సభ అది. So morning time I was at the feet of God meditating my message. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పగటి కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు పాదాల దగ్గర ఉండి నేను ధ్యానిస్తూ ఉన్నాను ఆ సందేశాన్ని. And as I was on my knees, నేను నా మోకాళ్ళ మీద ఉండి ఏంటంటే I was closing my eyes and meditating how God split the Red Sea. దేవుడు ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని రెండు భాగాలుగా చేసినాడో, రెండు పాయలుగా చేసినాడో ధ్యానిస్తూ ఉన్నాను. I have spoken this message many times. అనేక సార్లు దాని మీద సందేశాలు ఇచ్చాను నేను. But there is a particular verse in the Bible. అయితే బైబిల్లో ఒక ప్రత్యేకమైన వచనం కనబడుతుంది. Through the breath of his nostril he separated the Red Sea. ఆయన తన యొక్క నాసికారంధ్రం నుంచి విడిచిన ఆ వాయువు ద్వారా, ఊపిరి ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడంట. And suddenly the Lord opened my eyes. వెంటనే ప్రభు అకస్మాత్తుగా నా కన్నులు తెరిచాడు. The Bible says there came a wind from God. అప్పుడు బైబిల్ ఏమనుంటుందంటే దేవుని యొద్ద నుంచి ఒక గాలి వచ్చిందంట. And it separated the Red Sea the whole night. ఆ రాత్రంతా కూడా ఏం చేసిందంటే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలయ్యేటట్టుగా చేసింది. God said, what is that wind? అరే ఏంట్రా ఆ గాలి? And he says, it's the breath of my nostril. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అదే నేను నా నాసికారంధ్రం నుంచి విడిచిన ఊపిరి అంటాడు. So powerful is the breath of the nostril from the nostrils of God. అంటే చూడండి, దేవుడు తన నాసికారంధ్రం నుంచి విడిచిన గాలి ఎంత బలమైనదంటే సముద్రాన్ని రెండు పాయలుగా ఆరేటట్టుగా చేసిందండి. And God asked me a question. అప్పుడు మనలో ఒక ప్రశ్న అడిగాను దేవుడిని. See, I have watched 10 Commandments many times, this movie. నేను ఈ 10 Commandments అనేటువంటి ఒక మూవీ తయారు చేశారు కదండి, అది చూచాను. See, it shows as though the waters was like fountain on both the sides. అక్కడ ఎలాగని అనిపిస్తుందంటే రెండు వైపులకి నీళ్ళు ఇలా పైకి ఇలా లేచుతూ అక్కడ విడిపోయినట్టుగా కనబడుతుంటాయి. Fountain laga. ఒక ఫౌంటైన్ లాగా ఇలా పైకి లేస్తూ. But God said, no, it was not like a fountain. కానీ దేవుడు ఏమన్నాడంటే అది ఒక ఫౌంటైన్ లాంటిది కాదంటండి. The people would have not got the boldness to walk in midst of the flowing water. ఒకవేళ నీళ్ళే కనుక అలా వస్తూ ఇలా పైకి లేచిపోయి మళ్ళీ అలా వెనక పడిపోతున్నట్టు ఉంటే దాని మధ్యలో ఈ ప్రజలైనటువంటి వారు అంత ధైర్యంగా నడిచి ఉండేవారు కారు. The Bible says the water stood like a wall. దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీరు ఒక గోడ వలె నిలిచిపోయిందంట So అక్కడ. how is the wall? గోడ ఎలా ఉందండి ఇది? It's not like water. నీళ్ళలాగా లేదు కదా అది. So if the water should become like a wall, ఇప్పుడు ఆ నీళ్ళే కనుక గోడలాగా మారాలేనంటే it should freeze. అదేమవ్వాలంటే చల్లగా కూల్లాగా అయిపోవాలి, ఫ్రీజ్ అయిపోవాలి, ఐస్ గడ్డ అయిపోవాలి. ఐస్ గడ్డలాగా తయారవ్వాలి. Yes. So the God's nostril was like such a cool wind, it made the water to freeze on both sides. అంటే దానిలో అర్థం ఏంటంటే దేవుడు తన నాసికారంధ్రంలోంచి విడిచినటువంటి ఒక గాలి వేడిగా ఉన్నటువంటిదని కాదండి. అక్కడ ఏమైందంటే ఆ నీళ్ళని మంచు గడ్డల్లాగా గోడల్లా కట్టేసేటట్టుగా అంత చల్లగా ఊదినటువంటిది అది. And that afternoon immediately I called a ice company. వెంటనే నేను ఐస్ కంపెనీ వాళ్ళు పిలిచాను మధ్యాహ్నం. And I asked, what do you need, what kind of gas you need to make the ice water freeze? మీరు ఆ యొక్క నీళ్ళని మంచులాగా గడ్డలాగా ఐస్ గడ్డలా తయారు చేయడానికి సాధారణంగా మీరు ఏమి ఉపయోగిస్తారు, ఎలాంటి గాలి ఉపయోగిస్తారు అన్నట్టుగా అడిగాను నేను. Said, sister, we need 12 kinds of gases mixed together. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 12 రకాలైనటువంటి ఒక గ్యాస్లన్నీ కలుపుతారంటండి వాళ్ళు అందులో in different proportion. వేరు విధాలుగా కలుపుకుంటూ Then ఉంటారు. I asked, how long does it takes to make a very big ice log? అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడానంటే అయ్యా ఇంత పెద్ద ఐస్ గడ్డ చేయాలంటే ఎంత టైం పడుతుందండి అని He అడిగాను. said, we make big bars to keep the dead body.
డెడ్ Big బాడీ box. చచ్చిపోయినటువంటి ఒక దేహాన్ని పెట్టడానికి ఒక బాక్స్ లాంటిది To చేస్తారంట. prepare just one block of ice, ఒక ఐస్ గడ్డ వాళ్ళ కొరకు తయారు చేయడానికి అయినటువంటి ఒక ఐస్ గడ్డ he చేయాలంటే says it takes just 8 to 12 hours. 8 నుంచి 12 గంటలు పడుతుందంటే ఒక ఐస్ గడ్డ అంత పొడిగాడి తయారు చేయాలంటేను. So what do you think is the breath that came from the nostril of God? మరి అలాంటప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా నిలబెట్టి మంచుగడ్డల్లా గోడల్లా నిలబెట్టడానికి ఎటువంటి ఊపిరి విడిచిపెట్టుంటాడు, ఎంత ఊపిరి విడిచిపెట్టుంటాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Oh, I was so happy to hear this from God. ఎప్పుడైతే ఈ మాటలు ఇలాగున్న దేవుని యొద్ద నుంచి నేను విన్నానో ఎంత సంతోషించానో చెప్పలేనండి. I was so excited. చాలా ఆనందించాను నేను. Immediately again the Holy Spirit spoke to me. వెంటనే పరిశుద్ధాత్మ మళ్ళీ నాతో మాట్లాడుతూ He ఉన్నాడు. said there is more wonder in this now. ఇందులో ఇంకా గొప్ప అద్భుతం ఉంది అన్నాడు ఆయన. Now the children of Israel had crossed the Red Sea. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. And you know who was behind them? వారు వెనకాల ఎవరున్నారు తెలుసు కదండి? It was the enemy. శత్రువు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. They thought we also can go in midst of the same sea. వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళందరూ వెళ్ళగలిగినప్పుడు మనం ఎందుకు వెళ్ళలేము, మన సముద్రం మధ్యలో నుంచి మనం వెళ్ళిపోదాం You know అనుకున్నారు. what the Bible says? బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? And as these people of Egyptians were walking in midst, ఐగుప్తులైనటువంటి ఒక శత్రు సైన్యమైనటువంటిది ఆ సముద్రం మధ్యలోనికి నడిచి వచ్చినప్పుడు the water came up on them with high speed. చాలా ఉన్నతమైన వేగముతో ఆ నీళ్లు వారి మీదకి వచ్చేసినాయి అంటండి. And now the Lord asked me, ఇప్పుడు ప్రభు మళ్ళీ నన్ను అడిగారు, how is this possible? ఇది ఎలా సాధ్యమైందమ్మా అని అడిగాడు ప్రభు. If you read the science, సైన్స్ మనం జాగ్రత్తగా that చదివితే is geography of this world, ఈ జాగ్రఫీ అనేటువంటిది you see in the Antarctic there is ice. అంటార్క్టికా అనేటువంటి స్థలంలో అక్కడ మంచు గడ్డలు ఉన్నాయి, మంచు. Today the research people who are doing research are saying, ఈనాడు దాన్ని పరిశోధించేటువంటి వాళ్ళు పరిశోధించి ఏమన్నారంటే, the temperature of this world is increasing. ఈ భూమి మీద ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. So the ice is melting in this Antarctic place. కాబట్టి ఆ అంటార్క్టికా అనేటువంటి ఒక స్థలంలో ఉండేటువంటి ఒక మంచు కాస్త కరిగిపోతుంది అంటున్నారు. And it is coming and getting mixed with the ocean. అది వచ్చి సముద్రంలో కలుస్తుంది అంటున్నారు. That is the reason for tsunami and many other problems. ఆ కారణం చేతనే సునామీలు రావటమే గానీ సముద్రం పొంగిపోవటమే గానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నారు. They say this is taking millions of years for this ice to melt. అలాగే అక్కడ ఏర్పడినటువంటి ఒక మంచు గడ్డలు కరగడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు వాళ్ళు. See, to make it very clear, suppose you have a fridge in your house. ఏమండి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి. Just take a piece of ice. అందులో ఒక ఐస్ గడ్డ తీసుకోండి. You take and keep it outside. దాన్ని తీసుకొచ్చి బయట పెట్టండి. You know, it doesn't melt immediately. వెంటనే కరిగిపోదు అలాగా. It takes some time. కొంత సమయం తీసుకుంటది కదా. So how much time will it take for a ice to melt, a big log? మరి అలాంటప్పుడు ఒక పెద్ద ఐస్ గడ్డ అది కరగాలంటే ఎంత టైం తీసుకుంటుంది? So how much time does it take for the whole sea to melt? అలాగనే అక్కడ పైన ఉన్న సముద్రం అంతా కూడా కరగాలంటే అది ఎంత టైం తీసుకుంటుందండి? What happened? ఏం జరిగింది? When these people were walking behind, ఈ ఐగుప్తీయులైనటువంటి వాళ్ళ వెనకే వస్తూ ఉన్నప్పుడు suddenly the sea which was like ice came on full force on these Egyptians. మంచు గోడలాగన్నట్టుగా లేచి నిలబడినటువంటి ఒక నీళ్లు అకస్మాత్తుగా వారి మీద ఒక్కసారిగా కుమ్మరించబడిపోయినాయి వాళ్ళని. What kind of wind is it? ఏమంటే అప్పుడు ఎలాంటి గాలి వీచి ఉంటుంది అనమాట. The breath that comes from the nostril of God is more powerful than any sulfur or fire or any hot breath that can be put together. దేవుని యొక్క నాసికారంధ్రంలోంచి వేడవబడినటువంటి ఒక గాలి అలాగున నీళ్లను కరిగించడానికి సల్ఫర్ కంటే ఎటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి దానికంటే ఇంకా వేడిగా వచ్చి ఉంటుంది. అప్పుడు It is like ice. ఒకప్పుడు ఐస్ వలె గడ్డగట్టింపజేసింది. The next minute it is more powerful than any hot fire. మరుక్షణం ఏ వేడి కలిగినటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి అగ్ని గాలి కంటే ఇంకా వేడిగా ఉండినటువంటి As I was thinking about this, నేను అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు the Lord asked me another question. ప్రభు ఇంకో ప్రశ్న అడిగారు నన్ను. And who were the Egyptians that followed this Israel people? ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వారిని వెంబడించినటువంటి ఒక ఐగుప్తీయులు ఎవరు వాళ్ళు? I said, Lord, they are the Egyptians, army people. వాళ్ళు ఏమంది ప్రభు, ఐగుప్తీయులు కదా, సైన్యంగా వస్తున్న వాళ్ళు కదా అన్నాను నేను. The Lord told me those men were not ordinary men. ప్రభు అన్నారు ఆ వచ్చేటువంటి వాళ్ళు అంత సామాన్యమైనటువంటి వాళ్ళు కారు. The Lord said they were so strong enough they could withstand all the 10 plagues that came on the people. వాళ్ళు ఎవరోనంటే అక్కడ ఆ దేశంలో ప్రజల మీదకి వచ్చినప్పుడు
10 తెగుళ్ళను కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి వాళ్ళు, where they were strong men, వాళ్ళు బలము కలిగినటువంటి వాళ్ళు అన్నమాట. strong warriors మంచి శరీర సౌష్ఠవం who కలిగిన వాళ్ళు, can ride chariots. రథాలని తోలగలిగినటువంటి వాళ్ళు. And God asked, do you think these men cannot swim on the water of the Red Sea? మరి అలాంటి ఆ ప్రజలు ఎర్ర సముద్రం నీళ్లు వచ్చేసినప్పుడు దాని మీద ఈదలేరంటవా అని అడిగాడు. Today you see the military training. ఈ రోజు నీ మిలిటరీ ట్రైనింగ్ లో కనుక చూస్తే, My brother was also in the military. నా యొక్క సహోదరులు కూడా మిలిటరీలో ఉన్నారు. You know what he says? ఆయన ఏమంటారు తెలుసా అండి? They give training to them to swim even in ocean. సముద్రాన్ని కూడా ఈదడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళకి. They can swim for more than 40 hours. 40 గంటలకు పైగా వాళ్ళు ఈదగలిగినటువంటి అనుభవం కలిగి ఉంటారు. This Red Sea is a small ocean. It's not very big. ఈ ఎర్ర సముద్రం అనేటువంటిది అంత పెద్ద మహా సముద్రం కాదండి, యువతల నుంచి అవతల కనబడినటువంటి సముద్రం అంటే కాదు. But the Bible says not one man was saved from that water. కానీ బైబిల్ ఏమంటదంటే ఈ నీళ్లు తిరిగి వచ్చేసినప్పుడు వారిలో ఒక్కడు కూడా మిగలకుండా కొట్టుకుపోయారంట. You know what was the reason? కారణం ఏంటన్నమాట? Just the water did not come on them. ఏదో ఒట్టిగా నీళ్లు వారి మీదకి వచ్చినటువంటిది కాదండి అక్కడ. It could have been the ice that came on them. వారి మీదకి వచ్చినటువంటి ఒక మంచు broken ice. మంచు గడ్డలు అన్నమాట. You know what the broken ice can do? ఏమండి ఆ విరిగిపోయినటువంటి ఒక మంచు గడ్డలైనటువంటిది ఏం చేయగలుగుతుంది? అది just hold the ice for a little time in your hand. కొంతసేపు అన్నట్టుగా మీరు ఐస్ గడ్డను పట్టుకొని చేతిలోని, what will happen? ఏం జరుగుద్ది? your blood will freeze. తిమ్మిరెక్కిపోద్ది అక్కడ, ఈ రక్తం అంతా గడ్డగట్టుకుపోద్ది లోపల. yes, the people of the Egyptians was destroyed in the water because God fought against them. ఈ ఐగుప్తీయులైనటువంటి వాళ్ళు ఎందుచేత వాళ్ళు అందులో అలా పడి చనిపోయారంటే దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆ ఐస్ లాంటి నీళ్ళలో చచ్చిపోయారు. It was the breath of the from the nostril of God. ఇదంతా జరగడానికి ఆయన నాసికారంధ్రంలోంచి విడువబడిన ఊపిరి. Hallelujah. Hallelujah. See, I did not read this in any book. ఇది నేను ఏ పుస్తకంలో చదివిందని కాదు. Or I did not hear anybody's message. లేదా ఎవరో సందేశాలు విన్నది కాదు. When I was sitting at the feet of God, నేను ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు God opened my knowledge. దేవుడి నా జ్ఞానాన్ని ఇలా తెరిచాడు. And he started speaking to me little by little. ఆయన కొంచెముగా ఇలా నాతో మాట్లాడుతూ వచ్చాడు. Oh, I was jumping in my room when I got this revelation. ఎప్పుడైతే ఈ విషయం లాగా నాకు బయలుపరచబడిందో నేను నా గదిలో ఎగిరెగిరి గంతులేశాను. Do you want such revelation? ఇటువంటి విషయాలు మీకు I బయలుపరచబడాలని gave you కోరుతున్నాను. only one small example. ఓ చిన్న ఉదాహరణ నా జీవితంలో జరిగినట్టు చెప్పాను అంతే. But God can do so many marvelous things. దేవుడు ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు మీ కొరకు చేయగలడు ఆయన. And again we see the experience of this Paul. ఈ పౌలు గారి యొక్క అనుభవాల్లో ఇంకా మనం He చూసినట్లయితే, says to know the fellowship of Christ suffering. క్రీస్తు యొక్క సహవాసములో ఆయన యొక్క శ్రమలలో పాలిభాగస్తున్నటువంటి ఎట్టుదో ఎరుగు So నిమిత్తమే. what do you know about Christ's suffering? అంటే క్రీస్తు యొక్క శ్రమలను గురించి మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం? When we read the Bible, మన బైబిల్ గ్రంథాన్ని చదివితే we think that Jesus Christ was nailed to the cross. యేసుక్రీస్తు వారు ఆయన సిలువకు మేకులతో కొట్టబడ్డారని తెలుసు. And he shed blood. ఆయన యొక్క రక్తం కారిందని తెలుసు. But to really understand his suffering, ఆయన యొక్క శ్రమలను మనం అర్థం చేసుకోవాలంటే what kind of suffering he went through? ఎటువంటి శ్రమల గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు? First of all, mental suffering. మొట్టమొదటిగా మానసికమైనటువంటి శ్రమ. What kind of mental suffering? ఎటువంటి మానసికమైనటువంటి The శ్రమలో పడిన betrayal of Judas. యూదా అనేటువంటి ఆయన యేసును అప్పగించాడు. What kind of mental agony? ఎటువంటి మానసిక వేదన అన్నది? When Peter denied him thrice. ఈ పేతురు 3 సార్లు నేను ఎరగనని బొంకినప్పుడు ఎటువంటి మానసిక వేదనది? What kind of mental suffering? ఎటువంటి మానసిక వేదన ఎదురై And ఉంటదంటారు? all the people there were blessed through Jesus Christ. యేసుక్రీస్తు వారి చేత ఆశీర్వదించబడినటువంటి ఆ ప్రజలందరూ కలిసి, Those who got healed, స్వస్థత పొందిన వాళ్ళు, those who got delivered, విడుదల పొందిన వాళ్ళు, those who got miracles, అద్భుతాలను అనుభవించిన you know వాళ్ళు, what they shouted? వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? Nail him to the cross. సిలువేయండి అన్నారు. When people shout like that, అలాగున ప్రజలు కేకలు వేసినప్పుడు what kind of mental agony he would have gone through? ఎంత మానసిక వేదన ఆయన అనుభవించి ఉంటాడో కదా. That is a very big suffering. అది ఆయన యొక్క శ్రమ. రెండోది, second thing, రెండో విషయం physical agony. శారీరకమైనటువంటి వేదన. The pain that he went through when he was scourged with thorns. ఆయన ముండ్లతో ముండ్ల కిరీటమైన తల మీద పెట్టినప్పుడు ఆయన అనుభవించినటువంటి ఒక వేదన. The research say there was 9 hooks in every thorn.
ప్రతి ఒక్క ముండ్లకును 9 హుక్స్ లాంటివి ఉండి అన్నమాట. Sorry, when he was whipped with tongue. కొరడాతో కొరడాగా కొట్టబడినప్పుడు ఎంత భయంకరంగా చీల్చి వేసినటువంటిది. This whole body was as though they have plowed his body. ఆయన యొక్క దేహమంతా కూడా నాగటితో దున్ని వేసినట్టుగా ఉండిందంటండి. The one who took the picture of Passion of Christ had said, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక పిక్చర్ తీసినటువంటి వాళ్ళు అన్నారు, he had not just taken it just like that to exaggerate something. ఏదో ఒక విషయాన్ని అలా చూపించడానికి అన్నట్టుగా గొప్పగా కనబరచడానికి అన్నట్టుగా తీయలేదంట ఆయన. After he had done so much of research, ఎంతో ఆయన పరిశీలన చేసిన and తర్వాత talking to the people who had got perfect revelation about the suffering of Christ, ఆ యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమలను గురించి అద్భుతమైనటువంటి ప్రత్యక్షీకరణ కలిగిన వ్యక్తులను కలుసుకున్నాక, only after that he had taken that picture. ఆ తర్వాతనే ఆయన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమా తీయడం జరిగింది. So the physical agony that he went through, కనుక ఆయన పొందినటువంటి శారీరక వేదన. last thing is the spiritual agony. మూడవది ఆయన పొందినటువంటిది ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైన వేదన. When he was on the cross, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు there was a separation between God the Father and God the Son. ఆ తండ్రినటువంటి దేవునికి ఈ కుమారుడైనటువంటి దేవునికి కాసేపు ఎడబాటు జరిగింది. When all the sins of mankind was laid on Jesus, సకల మానవాళి యొక్క పాపములనేటువంటివి యేసయ్య మీద మోపబడినప్పుడు, every time he used to call God Abba, Father. ఎప్పుడు కూడా దేవునిని తండ్రి అబ్బా అని పిలిచేవాడు ఆయన. But this incident on the cross, కానీ ఈ సన్నివేశంలో సిలువలో నుండి he said, my God, ఆయన అంటాడు, నా దేవా నా దేవా, why did you forsake me? నన్నేలా చేయి విడిచితివి. So Paul understood all these sufferings because of the spiritual experience and revelation he had. ఈ పౌలు గారికి కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని బట్టి, తనకు బయలుపరచబడిన దానిని బట్టి, యేసు పొందినటువంటి శ్రమలలో పాలివాడిన ఎండుటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం అంటాడు. Then he says to know about the power of Christ's resurrection. అంతేకాకుండా క్రీస్తు యొక్క పునరుత్థాన బలము ఎట్టిదో ఎరుగు నిమిత్తమై. Galatians 1:12 says, గలతీయులకు రాసిన పత్రిక 1:12 ఉంది. says, for I neither received it of man, నేను అది మనుషుల వల్ల పొందినటువంటిది కాదు, neither was I taught it, లేకపోతే నాకు ఎవరో బోధిస్తే కాదు, but by the revelation of Jesus Christ. యేసుక్రీస్తు వారు దానిని బయలుపరిచినందు చేతనే అంటున్నాడు. How did he know this resurrection power? ఆ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన శక్తిని ఎలా తెలుసుకొని అన్నాడు? It is that God Jesus Christ revealed to him personally. ప్రభువైన యేసుక్రీస్తు వారే వ్యక్తిగతంగా ఈయనకి ఆ విషయాన్ని బయలుపరిచినాడు. He was taken to heaven by Jesus Christ and was shown everything. యేసుక్రీస్తు వారి ద్వారా పరమునకు కొనిపోబడినటువంటి వాడై అక్కడ ప్రభువైన యేసు అన్ని విషయాలు ఈయనకు చూపించారు. And the last thing, చివరిగా, why do we need this knowledge? ఎందుకు ఈ జ్ఞానం మనకు కావాలి? First thing I told you, మొట్టమొదటిగా నేను చెప్పాను, to know about God, దేవుని గురించి తెలుసుకోవడానికి, to know about Jesus Christ, యేసుని గురించి తెలుసుకోవడానికి, his suffering and resurrection. ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క పునరుత్థానాన్ని తెలుసుకోవడానికి. Is that all we need? అంతేనా మనకు కావాల్సింది? But the most important thing, ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం to ఏమనగా, know the heart of men. మనుషుల యొక్క హృదయములను తెలుసుకొనడానికి. Only God knows the heart of men. దేవునికి మాత్రమే మనుషుల యొక్క హృదయం తెలుసు. Because Jeremiah 17:9 says, ఇర్మియా గ్రంథం 17:9 the heart is deceitful about all things and desperately wicked. మానవుని యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. Who can know it? ఎవడు దానిని గ్రహించగలడు? Can we know about anyone's heart? ఎవరి యొక్క హృదయమును గురించైనా మనం తెలుసుకోగలమా? See, I always say, నేను ఎప్పుడు అంటాను, nobody know me better than myself and God. నా మటుకు నన్ను గురించి నేను తెలుసుకున్నట్టుగా, లేక దేవునికి నన్ను గురించి తెలిసినట్టుగా మరెవరికి తెలియదండి. You know, sometimes I wonder, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, thinking of myself, నా గురించి నేను ఆలోచించుకుంటూ, how can such thoughts come to me? అరే ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందిరబ్బా? How can these wicked thoughts come in my heart? అరే ఈ చెడ్డ ఆలోచన నా హృదయంలోకి ఎలా వచ్చింది? How did this jealousy come in my mind? అరే ఈ అసూయ నా మనసులోకి ఎలా వచ్చిందబ్బా? Then I say, Lord, I'm sorry. ఆ తర్వాత అంటాను, ప్రభువా క్షమించు నాయనా. Who can understand the heart of man? మనుషుని యొక్క హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలరండి? It is written about Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించి ఏమని John రాయబడిందంటే, 2:24 and 25. యోహాను సువార్త 2:24-25 వచనాల్లో, Jesus knew all men, యేసు సకల మనుషులను ఎరిగిన వాడైన, and no need that anyone should testify of man. ఎవరు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. Why? ఎందుకని? Jesus knew the intention of every man's heart. ప్రతి మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు ఎరిగినవాడు యేసుక్రీస్తు వారు. People use the name of God and tell whatever they want. ప్రజలు కూడా ఎలా తయారైపోయారంటే దేవుడి పేరు చెప్పుకొని ఎన్నెన్ని రకాలైన మోసాలు చేస్తూ ఉన్నారు Their చెప్పుకుంటూ. own spirit will talk to them.
వాళ్ళ యొక్క own spirit. వాళ్ళ సొంత ఆత్మ వాళ్ళతో మాట్లాడుతుంటుంది. And they say God has spoken to us like this and like this. కానీ వాళ్ళు ఏమంటారంటే దేవుడు మాతో చెప్పాడండి ఈ విషయం, దేవుడి అక్షరాలు చెప్పాడండి అని ప్రవచనం చెప్పినట్టు చెప్తూ ఉంటారు. I don't believe as it is. నేను అలాగనే ఎవరో చెప్పినంత మాత్రాన్ని వెంటనే The నమ్మేను. Bible says examine whether it is from God or whether it is from man. ఏదైనా ఒక ప్రవచనం ఏదైనా ఒక విషయం చెప్పబడితే అది దేవుని యొద్ద నుంచి వచ్చిందా మనుషుల దగ్గర నుంచి వచ్చిందా అన్నది మనం చూసుకోవాలి. Only God can reveal to your heart whether that person is from God or his words are from man. నీవు జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరం గనక నువ్వు కలిగి ఉంటే ఒక మనుషుడు నీ గురించి పలికినటువంటి మాట అది దేవుని యొద్ద నుంచి పలికాడా లేదా అది తన మనసులోంచి పలికాడా అన్న సంగతి నువ్వు తెలుసుకోగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. If we see about Jesus Christ, యేసుక్రీస్తు వారి గురించి చూస్తే he knew every man. ప్రతి మనిషిని ఎరిగినవాడు యేసయ్య. We see about Nathaniel. నతానియేలు గురించి చూస్తాము. When he was coming just opposite to Jesus, యేసుక్రీస్తు వారికి ఎదురుగా ఆయన వస్తూ ఉన్నాడు. Jesus looked at him and said, యేసు అతని వైపు చూచి అన్నాడు, behold the Israelite in need whom there is no guile. ఇదిగో ఈయనలో ఏ దోషము లేదు అనేటువంటి రీతిగా ఏ విధమైనటువంటి కల్మషం లేదన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. If there is any guile in your heart, ఒకవేళ మన హృదయంలో ఏదైనా మోసకరమైనటువంటి there విషయాలు was a ఉంటే, couple in the Bible called Ananias and Sapphira. అననీయ సప్పీరాలు అనేటువంటి ఇద్దరు ఉన్నారు They కదా were so బైబిల్లో. pious people. చాలా భక్తి కలిగినటువంటి They వాళ్ళు. sold their land. వాళ్ళ స్థలాన్ని అమ్మేశారు. Oh, they wanted to show the people that they're giving everything to God. అంత దేవునికి ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా చూపించుకుందాం అనుకున్నారు. Oh, look at these people. అమ్మా ఈ వీళ్ళని చూడండి ఇంకా. Oh, they've done a very big sacrifice for God. అమ్మ బాబాయ్ ఎంత గొప్ప త్యాగం చేశారండి వీళ్ళు. And they want to show it to the apostles. అపోస్తలులు అనేటువంటి వాళ్ళకి చూపిద్దాం And they అనుకున్నారు. brought it in the hand. వాళ్ళ చేతుల్లో పట్టుకొని వచ్చారు But కానుక. what was in the heart? కానీ హృదయంలో ఏముందండి? God understood it. అది దేవుడు గ్రహించాడు. It was just for pomp and show. అది కేవలం చూపించుకోవడానికి మాత్రమే తీసుకొచ్చి What was the పెడుతున్నారు. result of it? దాని పర్యవసానం When ఏమైంది? they tried to deceive God, వాళ్ళు దేవుణ్ణి మోసపరచాలనుకున్నారు. we see both the husband and wife was dead on the spot. తత్ఫలితం భర్త చచ్చిపోయాడు, వెనకాల భార్య చచ్చిపోయింది. Yesterday I told my husband, నిన్నటి దినాన్ని నా భర్తతో ఈ మాట చెప్తున్నాను. I have heard so many messages of DGS Dinakaran, దైవజనులు డీజేఎస్ దినకన్ గారి యొక్క అనేకమైన సందేశాలు నేను విన్నాను. but almost 15 years back, అయితే 15 సంవత్సరాల క్రితం I heard one word what that servant of God told. ఆ దైవజనుడు పలికినటువంటి ఒక మాట నాకు గుర్తుంచుకున్నాను. He said, the more you go closer to God, ఎంత ఎక్కువగా నువ్వు దేవునికి సన్నిహితంగా వెళుతూ ఉంటావో you are going more near the high tension wire. నీవు అంతగా హై టెన్షన్ వైర్ అనేటువంటి ఆ కరెంట్ వైర్ల తీగలకు దగ్గరగా వెళుతున్నావు. He says, be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండు. The high tension wire will throw you to pieces. ఆ యొక్క హై టెన్షన్ వైర్లకు దగ్గరికి వెళితే నిన్ను ముక్కలు చేసి కాల్చి మాడి చేసేది. See, it's an ordinary current wire. ఏమంటే మామూలు కరెంట్ వైర్ పట్టుకుంటే Just you touch it, దాన్ని పట్టుకుంటే you will get shock. మనకు షాక్ కొడుతుంది. You can take away your hand. వెంటనే మన చేయి తీసేస్తాం. Suppose you put your hand in that plug, కానీ ఆ ప్లగ్ లో వేలు పెట్టారు అనుకోండి, it's a little more high current. అక్కడ ఇంకా కొంచెం ఎక్కువ కరెంట్ వస్తుంది Only అనుకోండి. if you switch off the main, you can get delivered. మనం ఎప్పుడైతే మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తామో అప్పుడే దానిలో పెట్టిన ఏలు బయటకు వస్తుందండి, లేకపోతే But అలాగే there are ఉంటుంది. some high tension wires near our road. కానీ మనకు రోడ్ల మీద ఒక్కొక్కసారి బాగా దళసరిగా లావుకున్న హై టెన్షన్ వైర్లు ఉంటాయి, పెద్ద వైర్లు. If you go and catch it, దాని దగ్గరికి ముట్టుకుంటాం ఎందుకులేండి, అసలు దగ్గరికి వెళ్తే చాలు. within seconds it will burn you to ashes. ఏమండి అంత దాన్ని ముట్టుకున్నామంటే కనుక You will be ashes within minutes. నిమిషాల్లో క్షణాల్లో మనం బూడిదైపోతాం. You know, in America, అమెరికాలో yesterday I read in the newspaper, నేను దినాన్ని న్యూస్ పేపర్లో చదువుతున్నాను. అది there is no burial ground. అక్కడ బరియల్ గ్రౌండ్స్ No, లేదా? there is burial ground. There is very few places called burial ground. కొన్ని స్థలాలు మాత్రమే ఈ బరియల్ గ్రౌండ్ అనేటువంటి రీతిగా పిలిచే They సమాధులు are కట్టి. having electric cremations. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే కరెంటుతో దహన సంస్కారం చేసేస్తున్నారు అక్కడ. You know, they put burned ashes in just capsules. కాలిపోయినటువంటి ఒక బూడిదని క్యాప్సూల్స్ గొట్టాల్లాగా అన్నట్టుగా తయారు చేస్తున్నారంట వాళ్ళు. And there was a news in the newspaper. న్యూస్ పేపర్లో ఒక న్యూస్ రాస్తున్నారు. If you give $20,000, $20,000 కనుక ఇస్తే that capsule will be taken to moon and buried in moon. ఆ యొక్క క్యాప్సూల్లో పెట్టినటువంటి ఒక బూడిది అది తీసుకెళ్ళంట చంద్రమండలంలో అక్కడ పెడతారంట, అక్కడ బరీ చేస్తారంట దాన్ని. Fashion for the people. ఏమండి ప్రజల్లో ఎంత కోరికలు ఎలా ఉన్నాయో. So why I'm telling this is, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే the current can burn a body to ashes that sum of a capsule. ఆ యొక్క కరెంట్ అనేటువంటిది చూడండి ఎంత శక్తివంతమైనటువంటిది అంటే మన దేహాన్ని బూడిది చేసేసి ఒక గొట్టంలో చిన్న బూడిదిలాగా అన్నట్టుగా చేసేస్తుందండి. That is why
Dinakaran Garu said, be careful. అందుచేతనే దినకరణ గారు ఏమన్నారంటే జాగ్రత్త, నువ్వు దేవుని దగ్గర More and వెళ్తున్న more కొలది, you are in the ministry, నువ్వు ఇంకా సేవలలో ఎక్కువ వెళుతున్న the కొలది, more and more you go closer to God. దేవునికి నువ్వు దగ్గరగా వెళుతున్న కొలది, Don't take God for granted. ఏదో దేవుడిని ఆషామాషాగా తీసుకోవద్దు. He can talk to you friendly. ఆయన నీతో స్నేహంగానే He మాట్లాడతాడు, can love you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. But he is an high tension wire. కానీ ఆయన ఒక హై టెన్షన్ వైర్ లాంటి A వాడు. small mistake ఓ చిన్న పొరపాటు జరిగితే can throw you to pieces. నిన్ను ముక్కలు ముక్కలు చేసి కాలి బూడిదైపోయేట్టు But చేస్తాడు. I am thankful for the mercy of God. అయితే దేవుని యొక్క కనికరమును బట్టి నేను దేవుని If స్తుతిస్తున్నాను. we are still alive in this world, ఈ రోజున మనం ఇంకా సజీవులంగా ఉన్నామనంటే, if I am standing on this pulpit, ఈ రోజు నేను ఇక్కడ ఈ పులిపిడి దగ్గర నిలబడ్డానంటే it's not my worthiness. ఇది నా యొక్క గొప్పతనం కాదు, నా It's అర్హత the కాదు. complete grace of God and the blood of Jesus Christ that is pleading for me. పరిపూర్ణంగా ఆ దేవుని యొక్క కృప నా కొరకు విజ్ఞాపన చేసే ఆ యేసు యొక్క రక్తం, దాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాను. Hallelujah. హల్లెలూయా. First thing, you can know the heart of men. మొదటిగా మీరు మనుషుల యొక్క హృదయాన్ని తెలుసుకోగలుగుతారు. Secondly, రెండవదిగా very interesting thing, చాలా ఆసక్తికరమైన ఒక you విషయం, can know of things that is far away, దూరంగా ఉన్న విషయాలను కూడా నువ్వు తెలుసుకోవచ్చు. of people who are far away. దూరంగా ఉన్న ప్రజలను గురించి కూడా నువ్వు తెలుసుకోవచ్చు. How is this possible? ఇది ఎలా సాధ్యం? ఇది God can take your spirit from you దేవుడు నీలో నుంచి ఆ ఆత్మను తీసుకుని వెళ్ళి and he can carry you to far off places, నిన్ను సుదూర ప్రాంతానికి మోసుకుని వెళ్తాడు ఆయన. and he can show you things beyond your physical imagination. నీవు నీ యొక్క శరీర ఊహలతో ఊహించలేని దానికంటే అతీతమైన రీతిగా నీకు వాటిని చూపిస్తాడు ఆయన. You see in Acts 9 chapter, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూస్తే we can see about Ananias and Saul. అననీయ సౌలు గురించి Yes. మనం చూస్తున్నాం. సౌలు, God told Ananias, అననీయ అనేటువంటి దైవజనుడితో see, దేవుడు అంటున్నాడు, Saul is there in a far off place, ఏదో సౌలు పలానా చోట ఉండి ఉన్నాడు, in certain place, పలానా చోట ఉండి ఉన్నాడు, and he is praying. He is praying. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. And to Saul on other side, ఇక్కడ మళ్ళీ సౌలుతో దేవుడు అంటాడు, and given a vision to Saul దేవుడి సౌలుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. that Ananias will be coming అననీయ అనే ఒక దైవజనుడి దగ్గరికి and will వస్తాడు, be laying his hand and praying for him. ఆయన నీ మీద చేతి ఉంచి ప్రార్థన చేస్తాడు అన్నట్టుగా చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. There is another example of Cornelius and Peter also. అలాగనే కొర్నేలి, పేతురు విషయాల్లో కూడా మరి ఒక ఉదాహరణ మనం And తెలుసుకోగలం. again we see in another instance where God can take you in spirit. దేవుడు నిన్ను ఆత్మలో కొనిపోయేటువంటి మరి ఒక అనుభవాన్ని కూడా మనం చూడొచ్చు. 2 Kings 5:26. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. Here we see Gehazi has received secretly from Naaman. ఈ గెహాజీ అనేటువంటి ఆయన నయమాను దగ్గర నుంచి కొన్ని విషయాలు తెచ్చుకున్నాడు, బహుమతులు He took bribe లంచంగా తీసుకున్నాడు. and without the knowledge of prophet Elijah. ప్రవక్త అయినటువంటి ఎలీషా తెలియకుండా, అతను తెలియకుండా తీసుకున్నాడు వెళ్ళి. This Elisha has refused money from this man Naaman. ఆ యొక్క నయమైనటువంటి వాడు కానుకలు ఇస్తానంటే వద్దన్నాడు ఎలీషా భక్తుడు. But this man was greedy. కానీ ఈయనకి స్వార్థం వచ్చింది, ఆలోచన, దురాశ. Let me go and take from him. అరే ఏంట్రా మన అయ్యగారు తీసుకోకుండా పంపేశాడు, మనం అన్నీళ్ళు తెచ్చుకుందాం You అనుకున్నాడు. know what the prophet says? అక్కడ ప్రవక్త ఏమన్నాడు తెలుసా అండి? Did not my heart go with you? మయా, నా యొక్క హృదయం, నా ఆత్మ నీతో పాటు రాలేదా? Where was this prophet? ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడండి? ఎలీషా గారు He was in his tent. ఆయన తన గుడారంలో అక్కడ ఉన్నాడు. But how did he know that he is this Gehazi has taken money? కానీ ఈ గెహాజీ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాన్ గారు నాపి డబ్బులు తీసుకున్నాడు అన్న సంగతి ఈయనకి ఎలా తెలిసింది? My heart was with you. నా యొక్క హృదయం లేక నా మనసు నీతో పాటు వచ్చింది, It came with you. నీతో వచ్చింది. And when Naaman got down from his chariot to give you bribe, అక్కడ ఏం జరిగిందో చెప్పేస్తున్నాడు. నయమాను తన యొక్క రథము దిగి నీకు లంచం ఇచ్చినప్పుడు and my spirit was there. నా ఆత్మ అక్కడ లేదా అంటాడు ఆయన. God can use you in such a way. అయా సేవకులారా, దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా వాడుకోగలడు. Maybe sometime we cannot be present in flesh wherever we want. మనం ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం అక్కడికి శరీరంతో వెళ్ళలేకపోవచ్చు. A few years back, కొన్ని సంవత్సరాల క్రితం one sister called from a near place, this railway gate, I don't remember the name. ఈ రైల్వే గేట్ దగ్గర నుంచి ఒక సహోదరి ఫోన్ చేశారు. She told me, sister, I want to tell you one thing. అమ్మ సహోదరి, ఒక విషయం మీతో చెప్పాలనుకున్నాను అన్నారు. She had a very big tumor in her thigh. Tumor, తొడలో. ఆమె యొక్క తొడలో ఒక పెద్ద కణితి గడ్డ ఉండి ఉన్నది. And she wanted to come and meet me and get prayed for. మరి వచ్చి నన్ను కలుసుకొని ప్రార్థన చేయించుకోవాలని అనుకుంది. But she tried, but she could not reach me.
ఆమె ఎంతో కన్నీరు పెట్టింది, కానీ నా దగ్గర రాలేకపోయింది. And night she prayed, it seems. రాత్రి ఆమె ప్రార్థించిందంట. She said, Lord, I'm not able to go to the doctor. ప్రభువా, నేను వైద్యం దగ్గరికి వెళ్ళలేకుండా ఉండి ఉన్నాను. And I cannot go and meet a sister also. అలాగే సహోదరి దగ్గరికి వెళదామన్నా వెళ్ళలేకుండా ఉండి ఉన్నాను. But I don't know, God, how I can get healing. ప్రభువా, మరి అలాగూ నాకు స్వస్థత వస్తుంది నాయనా అని She అడుగుతోంది. went to sleep. పండుకుంది. In the night time she had a dream. రాత్రి ఆమెకి ఒక కల వచ్చింది. She saw as though that I was in her house. నేను ఆమె ఇంటిలోనికి వచ్చినట్టుగా ఆమె చూస్తుంది ఆ కల్లో. And she saw that I was laying my hand and praying for her. నేను ఆమె కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా చూచింది ఆమె. That's all. అంతేనండి. Morning she got up. ఉదయాన్నే లేచింది. She went to bathroom for her bath. స్నానం చేయడానికి వెళ్ళింది ఆమె. When she looked at her body, ఆమె ఎప్పుడైతే తన తొడలో ఆ కంతి చూసుకుందో, there was no mark of tumor in her legs. అక్కడ ఆమె కాళ్ళలో అక్కడ కణితి అనేది అసలు కనబడలేదండి. ఆ Hallelujah. హల్లెలూయా. Now to tell another true incident. మరి ఒక నిజమైనటువంటి ఒక సన్నివేశం చెప్పాలి. Here in the crowd there is a sister called Bhagya. ఇక్కడ మన మధ్యలో సహోదరి భాగ్య అనేటువంటి సహోదరి ఉంది. See what happened? ఏం జరిగిందనంటే 3 months back 3 నెలల క్రితం she was climbing her house step. ఆమె తన యొక్క ఇంటి మెట్లు ఎక్కుతూ ఉన్నది. ఆమె December month, డిసెంబర్ నెలలో she slipped and fell down. ఈలోగా కాలు జారి పడిపోయింది ఆవిడ. And her thigh bone was totally fractured or something happened. ఆమె తుంటి ఎముక విరిగిపోయినటువంటిది భయంకరంగానది. 2.5 months, 3 months she went through so many painful treatment. 2.5 నెలలకు దాదాపు 3 నెలల పాటు ఎంతో బాధాకరమైనటువంటి ట్రీట్మెంట్ చేయించుకుంది. And she was crying and praying all 3 months. ఆ 3 నెలలు కూడా ఆమె ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ The వచ్చింది. doctors could not do anything. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. Just 1 week or 10 days back, ఒక వారం లేక 10 రోజుల క్రితం, one day in the night, ఒక రోజుని రాత్రి when she was sleeping, ఆమె పండుకొని ఉంటుండగా she saw brother Judson and myself going to her house. సోదరులు జడ్సన్ గారు మేమిద్దరం కూడా ఆమె ఇంటికి వెళ్ళినట్టుగా చూచింది ఆమె. And she saw as though brother was laying his hand and praying for her. సహోదరులు ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్టుగా చూచింది ఆమె. And morning she got up. ఉదయాన్నే ఆమె లేచింది. She was totally healed. ఆమె పూర్తిగా స్వస్థత పొందుకొని. Hallelujah. హల్లెలూయా. Because that sister is here. మరి ఒక సహోదరి ఇక్కడ ఉన్నారండి. I am not telling you any lie. నేనేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. And few months back, కొన్ని నెలల క్రితం early morning, తెల్లవారుజామున I had a dream నాకు ఒక కల వచ్చింది. as though my father was falling into a well. నా యొక్క తండ్రి ఒక బావిలోనికి ఏదో పడుతున్నట్టుగా అన్నట్టుగా. And immediately I got up. వెంటనే నేను లేచాను. And I prayed. నేను ప్రార్థించాను. I said, Lord, nothing should happen to my father. ప్రభువా, నా తండ్రికి అలాంటిది ఏమీ జరగకూడదు నాయనా And అనుకున్నాను. morning 11 o'clock I called my parents. ఆ ఉదయం 11 గంటలకు ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఫోన్ చేశాను. But my mother took the phone. నాకు తల్లి గారు ఫోన్ ఎత్తుకున్నారు. And I asked her why daddy has not taken the phone. మరి నాన్నగారు ఎందుకు ఫోన్ తీసుకోలేదని అడిగాను. She said he's lying down on the bed. ఆయన మంచం మీద పండుకొని ఉన్నారని I చెప్పింది. said 11 o'clock daddy will not sleep. 11 అయింది, నాన్నగారు అలా పండుకొని ఉండరే. She said అప్పుడు అంది, he is a diabetic patient. ఆయన డయాబెటిక్ పేషెంట్ కదా. Morning after his breakfast he had taken one tablet. ఆయన ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టాబ్లెట్ తీసుకున్నారు. He forgot that. మర్చిపోయారు. He forgot that. మర్చిపోయారు ఆ విషయాన్ని. And after some time, ఆ తర్వాత వాళ్ళ కొంచెం my mother came and gave him another dose of tablet. ఈలోగా నా తల్లి వచ్చి ఆ డయాబెటిక్ సంబంధించిన ఇంకొక డోస్ మళ్ళీ ఇచ్చింది ఆవిడ. And he took that also. ఈయన ముందు వేసుకున్నానన్న సంగతి మర్చిపోయి ఇప్పుడు వేసేసుకున్నాడు మళ్ళీ ఇది You కూడా. know what will happen if you take overdose of diabetic tablets? ఈ డయాబెటిక్ సంబంధించినటువంటి పేషెంట్లు ఒకవేళ డోస్ ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, ఏమో జరుగుతుందో తెలుసా అండి? It will be like as though you are walking on air. గాలిలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుందండి ఇక వాళ్ళకి. He went to well. ఆయన బావి దగ్గరికి వెళ్ళారంట. And he just looked inside the well. ఆ బావి లోపలికి అటు చూచాడు ఆయన. Both his legs was above from the ground. వెంటనే ఆయన 2 కాళ్ళు కూడా నేల మీద చాలా తేలిపోయినాయి పైకి. Within second he thought, ఒక సెకండ్ లోనే ఆయన అనుకున్నారు it's finished. అయిపోయింది అనుకున్నారు. But he told me, వెంటనే నాతో అన్నారు ఆయన, I was talking to my daddy. నా నాన్నగారితో మాట్లాడుతూ He ఉన్నాను. said, I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. I felt as though a hand was pulling me out from that well. ఏదో ఒక చెయ్యి ఆ బావిలో నుంచి నన్ను అలా పైకి వెనక్కి లాగింది అన్నట్టుగా అనిపించింది. Hallelujah. హల్లెలూయా. And he said, I don't know how I came back. ఎలాగున కాళ్ళు వెనకాల తేలిపోయినోడు మళ్ళీ వెనక్కి వచ్చినా నాకే He said, తెలియదు. I felt as though somebody was holding my hand and bringing me back to my house. ఎవరో ఒకరు నా చేయి పట్టుకొని మరలా తిరిగి ఇంటిలో
నన్ను తీసుకొచ్చినట్టుగా అనిపించింది అన్నారు ఆయన. But I know what happened. ఏం జరిగిందో అది నాకు తెలుసు. You may not be able to go to far off places. ఒక్కొక్కసారి మనం అంత దూర ప్రదేశానికి క్షణంలో మనం వెళ్ళలేము. But God can take you in your spirit. అయితే దేవుడు ఈ జ్ఞానవాక్యమైన వరం కలిగి ఉన్నప్పుడు నిన్ను ఆత్మలో తీసుకొని వెళ్తున్నాడు. And do wonders in your life. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు నీ ద్వారా. Hallelujah. హల్లెలూయా. In my life, నా జీవితంలో many times when I have fallen sick, అనేక సార్లు నేను బలహీనమైనప్పుడు I have seen brother Din as though I am with him and he was praying for me like that. దినకరన్ గారు. Yes, when I was sick, I used to see as though brother Dinakaran was with me and he was praying for me. నేను బలహీనరాలుగా ఉంటున్నప్పుడు బ్రదర్ దినకరన్ గారు ఆయన నా దగ్గర ఉన్నట్టుగా ఆయన నా కొరకు ప్రార్థిస్తున్నట్టుగా ఎన్నోసార్లు నేను చూస్తూ వచ్చాను. And next day I would be healed. నేను ఆ మరుసటి రోజునే స్వస్థత పొందుకుంటుండేదాన్ని. The same thing God can do in your life. దేవుడు మీ జీవితంలో కూడా అలాంటి కార్యం చేయగలడు. If you are filled with this gift of wisdom, మీరు ఇట్టి జ్ఞానవాక్యం అనే వరముతో నింపబడినప్పుడు God can take your spirit to anywhere in the world. దేవుడు మీ యొక్క ఆత్మని లోకములో ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు. Even your spirit మీ యొక్క ఆత్మ to heaven also, మీ ఆత్మని ఆయన పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళగలడు. and show you marvelous things. అద్భుతమైన విషయాలు అక్కడి నుంచి దేవుడు మీకు The చూపిస్తున్నాడు. heaven is a wonderful place. పరలోకం ఒక అద్భుతమైనటువంటి స్థలం. If you want to understand heaven, ఆ పరలోకాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే even if 1,000 people come and testify, you will not understand it. 1000 మంది వచ్చి సాక్ష్యం చెప్పినా అది నీకు అర్థం కాదండి. But if you have this gift of wisdom of knowledge, కానీ ఎప్పుడైతే నీవు ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరము నువ్వు కలిగి ఉంటావో God will take your spirit. దేవుడు నీ ఆత్మను అలా తీసుకొని He వెళ్ళి will take you to heaven ఆయన నిన్ను పరలోకానికి తీసుకొని and వెళ్తాడు. show you marvelous things. అక్కడ అద్భుతమైన విషయాలు నీకు చూపిస్తున్నాడు. And that experience is marvelous. ఆ అనుభవం అద్భుతమైన అనుభవం అండి. I think already I shared with you నేను ఇప్పటికే మీతో చెప్పాను the అనుకుంటాను. beginning stage of my ministry. నేను సేవ పరిచర్య మొదలు పెట్టినటువంటి I దినాల్లో used to get upset about all silly things. అనవసరమైనటువంటి విషయాలన్నిటికీ నేను ఎంతో కలత చెందుతూ I ఉండేదాన్ని. used to get so much worried. చాలా చింతిస్తూ ఉండేదాన్ని. One day I was worried like that. ఒక రోజు నేను ఇలాగే చింతిస్తూ ఉన్నా. As I was praying at night 11 o'clock, రాత్రి 11 గంటల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నా. suddenly I could feel that as though I was on my bed. అకస్మాత్తుగా నేను ఆ మంచం మీద ఉంటుండగా నేను I ఇట్లా felt అనిపించింది. as though I was going somewhere. ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా As అనిపించింది though I నాకు. was crossing mountains. కొండలు దాటి వెళ్ళిపోతున్నట్టుగా. And the Lord showed me. ప్రభు నాకు ఇలా There చూపించాడు. were 3 of them. ముగ్గురుండి ఉన్నారండి. And to the one of that sister, వారిలో ఒక సహోదరి, and the Lord told her, ప్రభు ఆమెతో చెప్పారు, He showed her a place like mountain. ఒక పర్వతాల లాంటి స్థలం He చూపించారు. said, you stay here. నువ్వు ఇక్కడ ఉండు అన్నారు. And we again little more we went far. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. There was one more sister. మరి ఒక సహోదరుడి అన్నారు. And he said to her, ఆమెతో ఆయన అన్నారు, you stay here. నువ్వు ఎక్కడ ఉండు అన్నారు. And another we were going. ఇంకా ముందుకు వెళ్తున్నాము. And to another one he said, మరి ఒక ఆమెతో అన్నారు, he said, this is the place I prepared for you. ఇదిగో ఇది నీ కొరకు సిద్ధపరిచిన స్థలం I అన్నారు. was just watching all this. నేను ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను. I knew the other 2 also. మిగిలినటువంటి వాళ్ళ ఇద్దరు సహోదరుల్ని నేను ఎరిగి ఉన్నాను. I don't want to mention their names. వారి యొక్క పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. But the third person, అయితే మూడవ వ్యక్తి, I said, Lord, who is this? ప్రభా ఇది ఎవరు అన్నాను. I saw a beautiful throne. నేను ఒక చక్కని సింహాసనం చూచాను. And there I saw with a beautiful white dress. అక్కడ చక్కనైన తెల్లని దుస్తులతో The చూచాను. face was shining. ఆ స్థలం ప్రకాశమానంగా ఉంది. No, the face was shining. ముఖము ప్రకాశమానంగా ఉంది. And there was a throne on the crown on the head. తల మీద ఒక కిరీటం ఉంచబడినది. And there was a rod in the hand. చేతిలో ఒక కర్ర, ఒక రాడ్ లాంటిది ఉన్నది. And there was a star on that rod. దానికి ఒక నక్షత్రం ఉన్నది. I said, Lord, who is this beautiful lady? ప్రభా ఈ సుందరమైనటువంటి స్త్రీ ఎవరినైనా? I heard a laughing voice. అప్పుడు నేను నవ్వుతూ ఒక స్వరం విన్న, He said, నవ్వుతున్నాడు. go and look in her face. వెళ్ళి ఆమె ముఖాన్ని చూడు అన్నారు. I went very near. నేను దగ్గరగా వెళ్ళాను. When I bent and looked at the face, నేను ఎప్పుడైతే ఆ ముఖము చూచానో, I'm not telling you any lie, I'm telling you the truth. నేను సత్యాన్ని చెప్తున్నానండి, I ఇదేం saw అబద్ధం కాదు. my face there. నా ముఖము ఆ వ్యక్తిలో నేను చూచున్నాను. Hallelujah. హల్లెలూయా. Why do we serve God in this earth? ఈ భూమి మీద ఎందుకు దేవుని యొక్క సేవ And చేస్తున్నావు? then the Lord told me, ప్రభు అంటూ అన్నాడు, after some time, కొంతకాలమైన తర్వాత, no, after some time, కొంత సమయమైన తర్వాత, సమయమైన తర్వాత, and again I could feel, I opened my eyes.
నేను మళ్ళా నా కళ్ళు తెరిచినట్టుగా నేను I అనుకున్నాను. was in my bedroom, నేను నా పడక గదిలో ఉన్నాను. and later the Lord explained me what it is. ఆ తర్వాత అది ఏమిటో అనేటువంటి ఒక విషయాన్ని ప్రభు నాకు వివరించారు. Everyone will go to heaven, అందరూ పరలోకానికి వెళ్తారు, but don't think the reward is the same for everyone. కానీ అందరికి ప్రతిఫలం ఒకటే అని అనుకోవద్దు. To people who are just with the experience of salvation, రక్షణ పొందిన అనుభవం కలిగినటువంటి వారికి there is a place like earth or mountain, పర్వతాల లాంటి ఒక స్థలం a అనేటువంటి beautiful place. చాలా సుందరమైన స్థలం. All that souls will be there, అలాంటి రక్షింపబడిన ఆత్మలన్నీ అక్కడ ఉంటూ and ఉన్నాయి. every soul can see Jesus Christ as though he is very near. యేసుక్రీస్తు వారి దగ్గరగా ఉన్నట్టుగానే ప్రతి ఒక్క ప్రాణి కూడా And the చూడగలుగుతున్నారు. second place, రెండవ స్థలం, as Jesus told his disciples, యేసు తన శిష్యులతో చెప్పినట్టుగా, I go and prepare mansions for you. నేను మీ కొరకు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను, భవనాన్ని. God has kept mansions for every children of God. దేవుని పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు దేవుడు నివాసాలను ఏర్పాటు చేశాడు. Whatever small or big work you have done for God, ఒకవేళ ప్రభు కొరకు నువ్వే చిన్న కార్యం చేసినా, ఘనమైన కార్యం చేసినా, God has prepared a beautiful place for you in heaven. దేవుడు యొక్క పరలోకంలో ఒక అద్భుతమైన సుందరమైన స్థలాన్ని సిద్ధపరిచాడు. And more than that, దానికంటే మించి, if you have strived all your life for God, నీ జీవితం అంతా దేవుని కొరకే నువ్వు ఖర్చు పెట్టి ఉండి, you have not taken care of your family, నీ కుటుంబాన్ని లేక నీ విషయాలను ఏమీ పట్టించుకోకుండా, not taken care of your pleasures, నీ సుఖభోగాలను చూసుకోకుండా, not take care of your health, నీ ఆరోగ్యాన్ని if you పట్టించుకోకుండా, have sacrificed so much for God, నువ్వు దేవుని కొరకు ఎంతో త్యాగం చేసి ఉండి ఉంటే, God has prepared a beautiful glorious place for you. మహిమతో కూడుకున్నటువంటి సుందరమైన స్థలాన్ని దేవుడు నీ కొరకు You సిద్ధం will చేసినాడు. sit on a throne, నీవు అక్కడ సింహాసనం మీద కూర్చుంటున్నావు. and you will be rulers of this earth with Jesus Christ. యేసుతో పాటుగా ఈ భూమిని ఏలేటువంటి వారుగా You ఉండబోతున్నావు. will rule this earth for 1,000 years along with him. యేసయ్యతో పాటుగా 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలన చేసేవారుగా So is it ఉండబోతున్నావు. not worthy that we suffer for Jesus Christ in this earth? యేసయ్య కొరకు ఈ భూమి మీద ఉండగా శ్రమ పడడం ఇది సరైనటువంటిది కాదా? Maybe you are living in a small hut now. బహుశా ఇప్పుడు ఒక చిన్న గుడిసెలో నీవు ఉన్నావేమో. Maybe you don't have a mansion today. ఈ రోజున ఒక పెద్ద భవనం లేకుండా ఉండి But ఉన్నావేమో. what God has prepared for you అయితే దేవుడు నీ కొరకు ఏమైతే సిద్ధం చేశాడో, is not a mansion that can be built with man's hand. అది మనుషులు తమ చేతులతో కట్టేటువంటి భవనాలు కావు. One day I was reading one book, ఒక రోజున ఒక పుస్తకం నేను చదువుతున్నాను. and that sister who had this heavenly experience had written, ఆమె ఎంతో పరలోకపు అనుభవాలను కలిగినటువంటి ఆమె రాస్తూ అంటుంది, she said everything in heaven is real. అక్కడ పరలోకములో ఉన్నటువంటి సమస్తము కూడా వాస్తవమే. అది The every best thing that you have seen in this world, ఈ లోకములో నువ్వు చూచిన అతి శ్రేష్టమైనటువంటివన్నీ కూడా you can see in heaven. అది పరలోకంలో The చూడవచ్చు. house is not built with bricks, అక్కడ ఇల్లులు ఇటుకలతో కట్టబడినవి కావు, it's built with pure gold. బంగారంతో You కట్టబడినటువంటి. will be walking on gold. బంగారం మీదనే నడుస్తూ ఉంటావు. You need not worry about this in this world. ఈ లోకమును గురించి, ఇందులో ఉన్న విషయాల గురించి నువ్వు చింతించనక్కర్లేదు. If you are a person who is filled with this gift of knowledge, ఏ జ్ఞాన వాక్యమైనటువంటి ఒక వరముతో నువ్వు నింపబడినప్పుడు, you will know why you are living this Christian life. ఎందుచేత ఈ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. Paul says in Colossians 1 and 9, పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:9 to అంటున్నాడు, be filled with the knowledge of his will. ఆయన యొక్క చిత్తమును గురించిన జ్ఞానము తెలుసుకుని ఉండడానికి You must know the purpose that God has kept you on this earth. దేవుడు నిన్ను ఈ భూమి మీద ఎందుకు ఉంచి ఉన్నాడో అనేటువంటి ఒక ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి. What is the purpose of your calling? నీ యొక్క పిలుపులో ఉన్న ఉద్దేశం ఏమిటి? What kind of path you have to lead? నీవు ఏ మార్గమును నువ్వు నడుచుకోవాలి? What kind of ministry you are going to do? ఎటువంటి సేవా పరిచర్య నువ్వు చేయబోతూ If ఉన్నావు? you have this gift of knowledge, ఎప్పుడైతే ఇటువంటి జ్ఞానవాక్యాన్ని కలిగి ఉంటావో God will show you. దేవుడు నీకు చూపిస్తాడు. Almost 7 or 8 years back, 7 లేక 8 సంవత్సరాల క్రితం one day I had a vision. ఓ రోజు నాకు ఒక దర్శనం కలిగింది. Yesterday I reminded it to my husband. అది నిన్నటి దినాన్ని నా భర్తతో కూడా నేను చెప్పాను. The Lord showed me a very big throne, ఓ పెద్ద సింహాసనాన్ని చూపించారు and ప్రభు. I saw a person seated on the throne. ఒక వ్యక్తి ఆ సింహాసనం మీద కూర్చుని చూపిస్తున్నారు. He brought a book to me, ఒక పుస్తకాన్ని నా దగ్గర తీసుకొచ్చారు. and he said, sign this book. ఈ పుస్తకం మీద సంతకం పెట్టండి I అన్నారు. said, what is this? ఆ పుస్తకం ఏమిటని అడిగాను. He said, I am bringing you an invitation from Africa, నేను ఆఫ్రికా నుంచి నీ కొరకు ఒక ఇన్విటేషన్ పంపిస్తున్నా అన్నారు. and you are going to
minister in African countries. ఆఫ్రికా దేశములలో మీరు పరిచర్య చేయబోతూ ఉన్నారు. Even the AIDS patients are going to get healed. ఎయిడ్స్ వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ స్వస్థత పొందబోతూ ఉన్నారు. I got this vision how many years? Almost 7 or 8 years back. 7 లేక 8 సంవత్సరాల క్రితం నాకు ఈ దర్శనం కలిగింది. You know when that is fulfilling? అది ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా అండి? This next Tuesday night we are going to Libya. వచ్చే వారంలోనే మంగళవారం నాడు లిబియా అనేటువంటి దేశానికి వెళుతున్నాం, ఆఫ్రికా కంట్రీస్ లో. Hallelujah. హల్లెలూయా. Yes. When you have that vision, when you have the gift of knowledge, ఎప్పుడైతే నీవు ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి యొక్క వరము కలిగి ఉంటావో, you will not have any fear about your ministry. నీ పరిచర్యను గురించి కూడా నీకు ఏ చింత దిగులు ఉండదండి. Last week brother Judson had gone to Singapore. గడిచినటువంటి వారం నాడు సహోదరులు జడ్సన్ గారు సింగపూర్ వెళ్ళారు. All day I used to sit with my children to teach them for their exams. దినమంతా కూడా పగలంతా కూడా నేను నా పిల్లలతో కూర్చొని వారి పరీక్షల కొరకు చెప్తుండేదాన్ని. And night time, because he was not there, I used to stay long night till 2 o'clock and 3 o'clock. మరి రాత్రి సమయాలలో ఇంకా ఆయన ఎలాగా లేరు గనక రాత్రి 2-3 గంటల వరకు కూడా మెలకుగుండి కనిపెడుతుండేదాన్ని. One day I went to bed at 3 o'clock. ఒక రోజు నేను 3 గంటలకు నేను పడక వెళ్ళాను. As I started sleeping, నేను అప్పుడే పండుకోబోతుంటాను. I heard the voice of God. దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. He told me, ఆయన అన్నారు, you are going to preach the gospel to 3,333,333. I don't know how many lakhs people. 3,300,000 like that, some numbers. 3 మిలియన్ల 300. It started with 3 million. 1 million is equal to 10 lakhs. 1 మిలియన్ అంటేనే 10 లక్షలు, అలాంటి 3 మిలియన్స్ అంటే Not 3 million. 3,333. I don't know how many millions. Okay, leave that number. So it was like this, God spoke to me. అలాగనే ఎంతో పెద్ద సంఖ్యగా కలిగినటువంటి వారికి నువ్వు పరిచర్య చేస్తావు I అన్నట్టుగా was ప్రభు so మాట్లాడాడు. happy. చాలా I సంతోషించాను. said, oh, I'm going to preach the gospel to so many millions of people. అంటే ఎన్ని వేల మిలియన్ల ప్రజలకు నేను ఇలాగున్న వాక్యాన్ని బోధిస్తానా అన్నాను. You know what happened the next day? ఆ మరుసటి దినం ఏం జరిగింది తెలుసండి? Afternoon, I got up from my sleep in the evening. మధ్యాహ్నం సాయంకాలం నేను లేచాను. After my afternoon sleep, మధ్యాహ్నం పండుకొని కొంతసేపు a లేచాను. slight headache started. చిన్న తలపోటు అనేటువంటిది ప్రారంభమైంది. You know that headache started increasing little by little and little by little. ఇక ఆ తలపోటు చూడండి కొంచెం పెరుగుతూ వచ్చింది. I took one tablet. ఓ టాబ్లెట్ తీసుకున్నాను. It became more. ఇంకెక్కువైపోయింది. Again at 10 o'clock I took another tablet. 10ంటికి మళ్ళీ ఇంకో టాబ్లెట్ తీసుకున్నాను. And again it became more. ఇంకా ఎక్కువైపోయింది తలపోటు. And to forget my headache, నా తలపోటు మర్చిపోవడానికి I started giving reply to emails. నేను ఈమెయిల్స్ కొన్నిటికి రిప్లై ఇవ్వటం మొదలు పెట్టాను. But by 2 o'clock in the night, అయితే రాత్రి 2 గంటల సమయానికి I was not able to sit in my bed. నేను ఇక నా పడక మీద నేను ఉండలేకపోయాను, కూర్చోలేకపోయాను. I lie down on my bed. పడక మీద అలా పండుకొని ఉన్నాను. I could not keep pillow also. దిండు కూడా పెట్టుకోలేకపోయాను. Because that back nerves had swollen very much. వెనకాల నరాలు బాగా వాసిపోయినట్టుగా అనిపించింది. There was swelling on the top of my head. నా తల మీద కూడా వాపు ఉండి ఉన్నది. I had no strength to pray. ఈ ప్రార్థన చేయడానికి కూడా బలం లేదండి. I closed my eyes. కళ్ళు మూసుకున్నాను. I knew something was going to happen to me. ఏదో నాకు జరగబోతుంది అన్న విషయం నాకు My తెలుసు. heart started to beat very fast. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంది. I closed my eyes. కళ్ళు మూసుకున్నాను. I heard one voice. ఒక స్వరం వింటూ ఉన్నాను. I know it was the voice of the devil. అపవాది యొక్క స్వరం అని అది నాకు తెలుసు. He said, now your story is finished. ఇప్పుడు నీ కథ అయిపోయింది. Now whom you are going to call? నువ్వు ఎవరిని పిలుస్తావు? You are going to call your husband? నీ భర్తని పిలుస్తావా? He said, call. సరే పిలు. He is in Singapore. ఆయన సింగపూర్లో ఉన్నారు. What is going to do for you? ఇప్పుడు ఆయన సింగపూర్లో ఉంటే నీకేం చేస్తాడు? And he reminded me one by one person who all were in my life. నా జీవితంలో ఎవరెవరైతే ఉన్నారో ఇట్లాగా ఒక్కొక్క వ్యక్తి యొక్క పేర్లు My father, my mother, my brothers, my friend, everyone. నా తల్లి, నా తండ్రి, నా యొక్క సహోదరులు ఎవరిని పిలుస్తావు? పిలు. Call soon. Make a phone call. ఫోన్ చేయి అన్నట్టుగా. Call somebody for help. ఎవరో ఒకరి సహాయం కొరకు పిలు. At last he said, see, Ramesh is very nearby. రమేష్ దగ్గర ఉన్నాడు కదా మనకి. Our driver. మా డ్రైవర్. Call him and go to hospital. అతన్నే పిలిచి హాస్పిటల్ పరిగెత్తు. Otherwise tomorrow you will not live to see the face of your children. లేకపోతే రేపు పొద్దురికి నీ పిల్లల ముఖాలను చూడడానికి నువ్వు బతుకుండవు అన్నట్టుగా. My heart was beating so fast. ఇక ఎలాంటి స్వరం వినబడుతుంటే నా గుండెకి ఎంత కొట్టుకుందో చెప్పలేను. Then suddenly, అప్పుడు అకస్మాత్తుగా deep in my spirit, ఎక్కడో నా ఆత్మలో some voice told me, ఒక స్వరం ఇలాగంటుంది, don't call anybody. ఎవరిని పిలవక్కర్లేదు. Do you trust in me? నా యందు నమ్మిక ఉంచుతున్నావు కదా నువ్వు, Call me. నన్ను పిలువు.
You know what I did? అప్పుడు ఏం చేసి తెలుసా అండి? I closed my eyes. కండ్లు మూసుకున్నాను. I just put my hand on my head. నాకు చేయి తీసి నా తల మీద పెట్టుకున్నాను. I never shout like that in prayer. ఎప్పుడు నా ప్రార్థన అంత గట్టిగా నేను అరవలేదు. I shouted Jesus. యేసయ్యా అని పిలిచాను అంతే. I said I won't call anybody. నేను ఎవరిని పిలవను నాయనా. Nobody can help me. ఎవరు నాకు సహాయం చేయగలిగిన వారు కాదు. You can help me. నీవు మాత్రమే నాకు సహాయం My చేయగలవు. life is in your hand. నా యొక్క జీవితం నీ చేతిలో ఉంది యేసయ్యా. No sickness can take me from you. ఏ వ్యాధి రోగము కూడా నీ నుండి నన్ను దూరం చేయజాలదు. No devil can take me from you. ఏ అపవాది నీ నుండి నన్ను దూరం చేయజాలదు. Immediately the Lord told me. వెంటనే ప్రభువు అన్నారు. Yesterday I told you. నిన్నటి దినమే నేను చెప్పాను కదా. That you will be preaching my gospel to so many millions. నా యొక్క సువార్తను నువ్వు ఇన్ని మిలియన్ల మందికి చెప్తావని. You open your mouth and confess it. నువ్వు నోరు తెరిచి ఆ మాట ఒప్పుకో అన్నాడు ఆయన. I said, నేను అప్పుడు అన్నాను, I have to preach the gospel to so many million people. ఇంకా నేను ఎన్ని మిలియన్ల ప్రజలకు నేను వాక్యం చెప్పాలి. I am not going to die today. కాబట్టి తలపోటుతోటి వీటితో నేను సావనన్నాను. And I heard another voice. వెంటనే ఇంకో స్వరం So వినబడింది. what do you want? అయితే ఏం కావాలి? Now ask, what do you want? ఏం కావాలో అడుగు. I said, Lord, at least for more 15 years I need a glorious ministry. 15 సంవత్సరాల పాటుగా ఇంకా మహిమకరమైనటువంటి పరిచర్య నాకు కావాలి ప్రభువా అని అడిగా. Hallelujah. హల్లెలూయా. Immediately I heard a voice, it's done. వెంటనే ఒక స్వరం వినబడింది, జరిగింది. That's all. అంతేనండి. I don't remember what happened the next minute. ఆ తర్వాత నిమిషంలో ఏం జరిగిందో నాకు తెలియదు. I don't know whether I fainted or I slept or what happened to me. నేను స్పృహ తప్పి పడి ఉన్నానో లేకపోతే నిద్రపోయానో ఏం జరిగిందో నాకు తెలియదు. I slept like a small child. ఓ చిన్న పిల్లవలే చక్కగా పండుకున్నాను. Morning when I got up at 6 o'clock. ఉదయాన్నే 6 గంటలకు నేను లేచినప్పుడు I didn't know where that headache went. ఆ తలపోటు ఎక్కడికి పోయిందో నాకు తెలియదు. But I had the assurance. కానీ నాకు స్థిర నిశ్చయిత ఉన్నది. God will use me for some more time. దేవుడు ఇంకా కొంతకాలం దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. God has given me the grace to serve him for some more time. ఇంకా కొంతకాలం సేవ చేయడానికి తన కృప నాకు ఇచ్చి ఉన్నాడు. You have this gift of knowledge. ఎప్పుడైతే నీవు ఇటువంటి జ్ఞాన వాక్య వరము కలిగి ఉంటావో, you can be very certain that you are going to be in this world to serve him. నీవు ఆయనకి సేవ చేయడానికి లోకములో నువ్వు జీవించబోతూ ఉన్నావు. And you also know how your end will be. అలాగనే నీ అంతము ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. You may ask me, sister, how can we know when our end will be? అమ్మా సహోదరి, మా యొక్క అంతం ఎప్పుడనేటువంటిది మాకు ఎలా తెలుస్తుందని మీరు అనొచ్చు. Jesus Christ know exactly the time for his departure. ఆ యేసుక్రీస్తు వారు ఆయన విడిచి వెళ్ళేటువంటి సమయం ఆయనకు అక్షరాలా తెలుసు. When Herod was trying to kill Jesus, హేరోదు యేసు ప్రభువాన్ని చంపాలని అనుకున్నప్పుడు he said, go and tell that fox that I have to do my work for 2 more days. ఇంకా 2 దినముల పాటు నేను ఇక్కడ సేవ చేయవలసినదని వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. He said, my time has not yet come. నా సమయం ఇంకా రాలే. But the Bible says, బైబిల్ అంటుంది, when his time was come, ఆయన సమయం వచ్చినప్పుడు he himself gave himself to the people. ఆయన తనంతట తానే ప్రజలకు తాను అప్పగించుకున్నాడు. Look at 2 Peter 1:13 and 14. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే Peter says, పేతురు అంటున్నాడు, I must put off my tent. నేను నా గుడారాన్ని విడిచిపెట్టాలి. Just as our Lord Jesus showed me. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు చూపించినట్లుగా ఈ గుడారం అనే దేహాన్ని విడిచిపెట్టాలి. The Lord can exactly show you for how many years or how long you are going to be in the ministry. నీవు ఎంత కాలం ఈ సేవా పరిచయలో ఉండబోతున్నావో, ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నావో ప్రభు నీకు చూపించగలడు. And you see in 2 Timothy 4 and 6, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే Paul says, పౌలు గారు అంటున్నాడు, the time of my departure is at hand. నేను విడిచి పోవలసినటువంటి సమయం సమీపించి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So if you are just seeking for knowledge, కేవలం జ్ఞానం కొరకు మాత్రమే వెతుకుతున్నారు అనుకోండి, you know what will happen in the days to come? రానైన దినాల్లో జ్ఞానం పొందుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? You will think you are the man of knowledge, of wisdom, and no one is better than you. జ్ఞానం కలిగిన నీవు అబ్బో నాకే మొత్తం అంతా తెలుసండి, నాకే ఎంత జ్ఞానం ఉందండి, ఇంకెవరికి తెలియదండి అని అనుకుంటాం. But it is very much dangerous. కాబట్టి ఇది ఓ ప్రక్కనే చాలా ప్రమాదకరమైనటువంటిది కూడా. If you don't want to be puffed up, నీ వల్ల ఉప్పొంగకోకుండా ఉండాలి అని అంటే what we have to do? ఏం చేయాలి? We have to love God. దేవునిని ప్రేమిస్తూ ఉండాలి. This love of God can bring you knowledge. అట్టి దేవుని యొక్క ప్రేమ, దేవునిని ప్రేమించేటువంటి ఒక ప్రేమ
నీ యొక్క జ్ఞానంలో నిన్ను అణిగి ఉండేటట్టుగా చేస్తుంది. That's what we see in Ephesians 3:19, to know the love of Christ with passeth knowledge. ఎఫెసీయులు రాసిన పత్రిక 3:19 సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమను తెలుసుకొనడం అని అంటాడు. Philippians 1:9 says that your love may abound yet more and more in knowledge. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 ఇక ప్రేమ అనేటువంటిది మనలో నివసించి ఉండాలని అంటున్నాడు. The more you seek for the love of God, ఎంత ఎక్కువగా అయితే దేవుని ప్రేమించడానికి నువ్వు చూస్తావో, the depth and breadth of Christ's love, ఆ క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు లోతు ఎంత తెలుసుకుంటావో, the more deeper you go into it, మీరు ఎంత లోతుగా అయితే దానిలోకి వెళ్తుంటావో, you will increase in the knowledge of God. అంతగా దేవుని యొక్క జ్ఞానంలో నువ్వు ఎదుగుతూ But ఉంటావు. if you seek for only knowledge, word knowledge, కానీ ప్రేమను కాకుండా ఒట్టి జ్ఞానమే అని కోరుకుంటూ ఉంటావో, that will puff you up. ఈ జ్ఞానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది. That is the fall of many Christians today. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు పడిపోవడానికి గల కారణం ఎక్కడేనండి. Paul says, if any man think that he knows everything, ఎవరైనా ఒక వ్యక్తి నాకు సర్వము తెలుసు అని అనుకుంటే, he knoweth nothing yet as he ought to know. అతడు తెలుసుకొనవలసినంతగా అసలు ఏమీ తెలుసుకున్నవాడు కాడు అని అంటున్నాడు పౌలు భక్తుడు. So what do we seek today? అంటే ఈ దినాన్ని మనం ఏం చూస్తున్నాము? Don't just think you should have this wisdom and knowledge alone. ఏదో కేవలం నాకు ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క బుద్ధి వాక్యము ఇవి ఉంటే చాలని అనుకోవద్దు. That was the reason for the fall of Lucifer. లూసిఫర్ పడిపోవడానికి కూడా ఇదే కారణం అండి. Yes, the fall of many kingdoms. అనేకమైన రాజ్యాలు పడిపోవడానికి కూడా ఇదే కారణం. They didn't hear knowledge or wisdom from any other men. మిగిలిన ఎవరైనా ఏదైనా ఒక జ్ఞానవాక్యం చెప్తుంటే విన్నవాళ్ళు కారు వాళ్ళు. నాకే అన్నీ తెలుసండి, I know everything, నాకు అన్నీ తెలుసండి అనుకుంటా. don't teach me anything, నాకు ఇంకేం నేర్పద్దులేండి అంట. and nobody should advise me. ఎవరో నాకు సలహా ఇవ్వడానికి వీల్లేదు అనుకుంటా. Such knowledge is very dangerous. ఏమండి అలా అనుకుంటే అది ప్రమాదమేనండి. But if we grow in the knowledge of God, కానీ మనం దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతూ ఉంటే, but if we grow in the love of God, దేవుని యొక్క ప్రేమలో మనం ఎదుగుతూ and ఉంటే, He can give us knowledge and wisdom beyond our human understanding. మన మానవ జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. May God give you such knowledge. దేవుడు అటువంటి జ్ఞానం మీకు అనుగ్రహించును గాక. Shall we do a small prayer? చిన్న ప్రార్థన చేసుకుందామా? Thank you, Lord Jesus. ప్రభు అయిన యేసు నీకు వందనాలు నాయనా. Lord, you are the giver of every gift of the Holy Spirit. నాయనా నీవే పరిశుద్ధాత్మ వరములో ప్రతి వరమునిచ్చే దేవుడవు. The Bible says you ascended into high and gave gifts to men. నాన్న నీవు పరమునకు వెళ్ళి మనుషులకు ఈవులను ఇచ్చి ఉన్నామని చెప్పబడింది. Thank you for giving us these gifts, Lord. ఈ వరములు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, even now I pray for the gift of knowledge, ప్రభా ఇటు జ్ఞానవాక్యం అనే వరము కొరకు నేను to ప్రార్థిస్తున్నాను. know you and your Son Jesus Christ. నిన్ను తెలుసుకునడానికి, నీ ప్రియ కుమారుడైన యేసుని ఎరగడానికి. Lord, give us the fullness of your Holy Spirit, నీ పరిశుద్ధాత్మను సంపూర్ణంగా మాకు దయచేయండి. so that we may know you better every day, ప్రతిరోజు నిన్ను ఇంకా ఇంకా శ్రేష్టంగా మేము తెలుసుకోవడానికి so సహాయం that we చేయండి. may grow in the love of God every day, ప్రతిరోజు దేవుని యొక్క ప్రేమలో ఎదుగునట్లు సహాయం చేయండి. and to be a fruitful Christian in our life. ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం Lord, చేయండి. I pray fill everyone that has come today with your gifts of knowledge. నాయనా ఇటువంటి జ్ఞానవాక్యమైనటువంటి వరములతో ఈ రోజు నీవు నింపినందుకు నీకు వందనాలు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు నీకు వందనాలు. We give you all the glory. నీకే సకల మహిమ మేము చెల్లిస్తున్నాము. We pray in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.